ఏమి స్థానుర్వా పురుషోవా స్థానునందు పురుషుడు ఏ విధముగా అయితే ఆరోపింపబడిందో అలాగనే అనాత్మైన దేహమునందు ఆత్మ ఆరోపింపబడినది అని చెప్పారు. ఎవరు చెప్పారంటే సిద్ధాంతి వాక్యం. అది ఆరోపణ. ఆ ఆరోపణ పడింది ఎందుకంటే కేవలం అవిద్య అధ్యాస, అవిద్య వల్లనే మనకి, అంటే అక్కడ జ్ఞేయం యొక్క వాస్తవిక స్వరూపము మనం తెలుసుకోనందువల్లను మనకది కలిగింది. సరే, అక్కడ ప్రశ్న ఏమిటి మరి? ఆ పూర్వపక్ష చేసిన ప్రశ్న, జ్ఞేయం అక్కడ స్థానం ఉంది, దాని యందు పురుషుడు అన్నటువంటిది ఇంకొక జ్ఞేయం కలిగింది. ఈ రెండు జ్ఞేయాలకి కలిసి అర్థమైందా? మనకి ఈ రెండు ధ్యేయాలు మనకు ఉన్నాయి. అయితే మరి ఈ రెండు ధ్యేయాల్లో ఈ రెండిని చూసేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఈ రెండిని చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఉదాహరణలో తెలిసింది అందరికీ. జ్ఞేయాలు రెండు కనపడ్డాయి మనకి, జ్ఞేయం చూసేవాడు ఇంకొకడు ఉన్నాడు. అది బాగుంది. అక్కడ ఎలాగైతే స్థానమునందు పురుషుని యొక్క ఆరోపితమైంది అది, అలాగనే శరీరమునందు పురుషుడు, ఆ శరీరమునందు ఆత్మ ఆరోపిత అన్నావు. ఈ దృష్టాంతం మాత్రం ఏం ఉపయోగం లేదన్నాడు. సరే, ఎందుకు ఉపయోగం లేదన్నాడు? అయ్యా, ఇక్కడ జ్ఞాత అన్నటువంటి వాడు చూసేవాడు ప్రత్యేకంగా ఉన్నాడు, వాడికి కనబడుతుంది. ఇక్కడ ఏది జ్ఞేయమో, ఇక్కడ జ్ఞేయమేటి? శరీరం. జ్ఞేయమో శరీరం. ఇది శరీరం నేత్రానికి కనబడుతుందా, భూతమైన కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఇది అందరికీ శరీరానికి కనబడుతుందా లేదా? ఇది రాయానికి కనబడుతుందా? మనకి ఇప్పుడు రాయానికి కనబడుతుందా? చెప్పండి. ఇప్పుడు దీని మీద మరి మనకి ఆరోపితం ఉందా? ఇది రాయనుకుని మళ్ళీ మనం తెలుసుకున్న తర్వాత శరీరం అయితే అప్పుడు ఆరోపితం. అది ఆరోపితం. ఇప్పుడు ఏమైంది? శరీరం అని మనందరికీ తెలుసుకుంది కదా. ఇక్కడ జ్ఞేయము, అక్కడ జ్ఞాత భిన్నంగా ఉన్నాడు. ఇది నా శరీరం అని తెలుసుకున్నవాడు ఇక్కడ ఈ స్థలంలో వదిలి ఆ స్థలంలో ఉన్నాడా? ఇది నా శరీరం అంటున్నాము. ఇప్పుడు మనంతా ఇది శరీరం, నా శరీరం అంటున్నామా లేదా? అనుకుంటున్నాం కదా. అనుకుంటుంటే ఇది నా శరీరం అని తెలుసుకున్నవాడు ఎక్కడున్నాడు? ఇంకక్కడ ఉన్నాడా? అది ఇప్పుడు అక్కడ ఇంకోటి ఉంటే నువ్వు చెప్పిందని సరిపోద్ది. అక్కడ ఆ స్థానం ఉన్నందేమో పురుషుడు ఆరోపితమైంది, ఈ దూరం నుంచి చూశాడు జ్ఞాత. జ్ఞాత అంటే ఎవరు? తెలుసుకున్నవాడు. అది సరిపోయింది దృష్టాంతం. ఇది నీకు ఆ దృష్టాంతం శరీరం అని మాత్రం అన్వయిస్తే కుదరలేదంటాడు. అందుకు దృష్టాంతం సరిలేదు. తెలిసింది అందరికి ఇప్పుడు. ఇది అందుచేత నీ దృష్టాంతం. ఎందుకంటే ఇక్కడ జ్ఞాత జ్ఞేయము కలిసి ఉన్నాయి అని చెబుతారనమాట. కాబట్టి జ్ఞాత ఎందు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ జ్ఞాత ఎందు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు జ్ఞాత ఎందు ఆరోపించడానికి నీకు ఎలా ఉంది? దేని ఎవడు చూస్తూ ఉన్నాడో వాణి ఎందు నువ్వు ఆరోపిస్తున్నావు కదా. ఆరోపిత పదార్థం అన్యంగా ఉండాలి, చూసేవాడు వేరేగా ఉండాలి. అందుచేత నీ దృష్టాంతము సరి అయినది కాదు అన్నాడు. ఎందుకంటే దృష్టాంతం తెలుసుకోవాలి కదా. 24 గంటలు గడిచిపోయింది, ఏ దృష్టాంతము ఏమిటో నెలకి ఈరోజు అది కథ ఎక్కడ జరుగుతుందో. నిన్నటి కథ ఎంతవరకు వచ్చిందో సీరియల్ చూసిన తర్వాత మనకు గుర్తుంటుందా లేదా? అది గుర్తు లేకపోతే ముందున్న సీరియల్ తెలియదు, అర్థం అవ్వదు. అది గుర్తు పెట్టుకునే ఉంటాం. నిన్న ఎక్కడికి అయిపోయింది, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు, ఆ సీరియల్ ఆపినప్పుడే గుర్తుంది. అది గుర్తుండి చూడగా ఈగా అని ఏమవుద్దు అని. గుర్తు లేకపోతే నిద్ర వస్తుంది, గుర్తు లేదనుకోండి నిద్ర వస్తుంది, గుర్తు వస్తే తెలివి వస్తుంది. అది ఇప్పుడు రెండే పనులు. ఎందుకంటే వ్యర్థం చేసుకోదు మన అంతఃకరణం కూడా. వ్యర్థం ఎందుకు? అర్థమైందా బాగా లోడ్ చేసుకుంటుంది. అర్థం కాకపోతే ఎందుకు? శరీర ఆయాసం తీరుతుంది, హాయి పడుకుంటుంది. నిద్ర ఎప్పుడు వస్తుంది అందరికీ, అర్థం కానప్పుడే వస్తుంటుంది. అది సరే.
ఈ విధంగా చెప్పారు. అక్కడ అవిద్యాధ్యస్తేన ధర్మేణ కసిచిత్ ఉపకారపకారణ దృష్ట ఎత్తోక్తం. అయ్యా నువ్వేది చెప్పినావో దృష్టాంత దాష్టాంతకి యోహో సాధర్మ్యం నవివక్షిత్వం అని చెప్పినావు. నువ్వు దృష్టాంతమునందు నేను దాష్టాంతికమునందును సాధార్మ్యం ఉందేందో అది నవివక్షితం సరిపడలేదు చెప్తున్నా. సరే, తత్తు నా వ్యభిచారతి. అలా చెప్పినందువల్ల ఏమి వ్యభిచారం అవుతుంది ఇంకోటి అవుతుంది అనేమి లేదు ఆ విధంగా చెబితే ఏ విధంగా ఆ స్థానమునందు పురుషుడు ఏ విధంగా అధ్యక్షమైనాడో అలాగనే ఈ అనాత్మ శరీరంలో ఆత్మ అనేది అవిద్యాధ్యాసన చెబితే ఏమి దోషం లేదు అంటున్నాడు సిద్ధాంతి. తత్తు నా వ్యభిచరతి ఎత్తు జ్ఞాతని వ్యభిచరతి మన్యసే తస్యాపి అనైకాంతికత్వం దర్శితం జరాదిభిః. పంక్తి దొరికిందా మీకు? చెప్తున్నారు. ఎత్తు జ్ఞాతని వ్యభిచరతి మన్యసే. జ్ఞాత దాని ఎందు నువ్వు చెప్తున్నావు కదా వ్యభిచరతి మనిషే, అలా నువ్వు తలంచినట్లయితే తస్యాపి ఆ జ్ఞాత ఎందు ఐకాంతిక నా అనేక తస్యాపి అనైకాంతికత్వం దర్శితం. ఏకాంతికత్వం నభవతి. ఎట్లా నిన్నే చెప్పేశాడు అది చెప్తున్నాడు. దర్శితం అంటే ఏమిటి? భూతకాలం. దర్శితం అంటే నిన్న నేను చెప్పడం జరిగింది, ఇంతకుముందు చెప్పడం జరిగింది అంటున్నారు. ఏమిటని చెప్పారు? జరాదిభిః. ఎలాగైతే సుఖ దుఃఖాలు ఈ యొక్క జ్ఞాతేందు ఆరోపింపబడ్డాయో అలా జరామరణాదులు కూడా అవిద్యావశ్యం చేత నిన్ననే నేను చెప్పినానే అంటున్నాడు సిద్ధాంతి. అవిద్యావత్వాత్తు క్షేత్రజ్ఞ సంసారమితి చేతున్నా. క్షేత్రజ్ఞత్వం ముందు నువ్వు సంసారిత్వాన్ని ఆపాదించి అనేకత్వాన్ని చేస్తూ ఉన్నావు. పరమాత్మ ఏకోహి అనేదాన్ని కాదంటున్నావు. సంసారిత్వం వస్తే అనేకత్వము, అసంసారత్వం వస్తే ఏకత్వం. ఆ మాట సంసారత్వం అనే మాట మాత్రం కాదు. ఎందుకు కాదు అని అడిగినాడు ఆయన. ఎందుకు కాదు అంటే అవిద్య అంటే ఏమిటి? తామసత్వాత్. అవిద్య అంటే ఏమిటి? ఒక అంధకారం, తమో గుణం అనమాట. అవిద్య అంటే అంధకారం. తామసోహి ప్రత్యయ. తామస అది తామస ఏమిటి? అదొక అంధకారమైన జ్ఞానం. అదేమిటి మరి? అది ఆవరణాత్మకత్వ. తామస అంటే ఏమిటి? అది తామసం అంటే ఆవరణం. ఆవరణకత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది? అవిద్య విపరీత గ్రాహక అవుతుంది. అక్కడ సంశయం అనేది ఉత్థాపన అవుతుంది, లేకపోతే అగ్రహణాత్మకం అవుతుంది. అది ఎప్పుడైతే అవిద్య ఉందో ఆ అవిద్య అనేది విపరీత గ్రాహం అవుతుంది ఒకటి. రెండవది సంశయ. ఆ సంశయ ఉత్థాపనం అవుతుంది. అవునా కాదా? తత్తు ఉత్థాపకం అంటే ఏమిటి? అది అవునా అది కాదా ఇది వస్తుంది. ఇక లేదా అగ్రహణాత్మకం, వాస్తవాన్నేమో తెలుసుకోకపోవడం. గ్రహణం అంటే ఏమిటి? తెలుసుకోవడం. అగ్రహణం అంటే ఏమిటి? తెలుసుకోకపోవడం. అంతేగాని దీనివల్ల ఏమి అక్కడ ఇక్కడ కూడా మళ్ళీ జ్ఞేయానికంటే భిన్నంగా జ్ఞాత ఉండాలి అన్న నియమం మాత్రం లేదు. జ్ఞేయం కంటే భిన్నంగా జ్ఞాత ఉండాలని నియమేమీ లేదు. ఇది అవిద్యాధ్యాస. అక్కడ అదే, ఇక్కడ ఇదే. అది నిన్న మనకి సెటిల్మెంట్ చేసినారు అన్నమాట. అక్కడ ఈ విధంగా అక్కడ లాస్ట్లో ఏం చెప్పారు? మనకి 3 చెప్పారు. 3 అంటే ఏంటి? ఒకటి అవిద్య. అవిద్య అలాంటిది విపరీత గ్రాహక. సంశయ తదు సంశయం అనేది తదుత్తాపక. అది అవునా కాదనేది అగ్రహణాత్మక. ఈ విధంగా ఒక వస్తువును మనం విపరీతంగా గ్రహించడం అన్నమాట ఒకటి. రెండవది అవిద్య. ఇది అవిద్య అంటే ఇదే అనమాట. విపరీత గ్రాహకము అంటే ఏమిటి? మనకి ఉన్నదానిని ఉన్నట్లు కాకుండా ఇంకొకరుగా చూసుకోవడం. ఇది సంశయం అంటే ఏమిటి? ఇదా అదా. అలా అగ్రహణాత్మకం అంటే ఏమిటి? ఉన్నదానిని ఉన్నట్లుగా తెలుసుకోకపోవడం. ఇది ఇంతే కారణంగానయ్యా
ఈ కారణం అది. అంతేగాని జ్ఞాత కంటే జ్ఞేయంగా భిన్నం ఉంటేనే సరిపడుతుంది ఈ యొక్క దృష్టాంతం, లేకపోతే సరిపడదన్నమాట ఈ సిద్ధాంతం లేదని చెప్పాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఊరుకుంటాడా మరి? ఇది చెప్తున్నాడు. వివేక ప్రకాశభావే తదభావాత్. అది ప్రకాశభావే అంటే ప్రకాశే సతి, ప్రకాశే ప్రకాశం ఉంటుండగా, అది ప్రకాశము ఉంటుండగా. ప్రకాశ అభావం అంటే ప్రకాశం లేనట్టుగా. ఇక్కడేమిటి? ప్రకాశ భావే అంటే ప్రకాశం ఉంటుండగా. తదభావాత్ అవిద్య అభావం. అక్కడ రెండు, వివేకము భావే సతి, వివేక భావే సతి, అజ్ఞాన అభావాత్. అలాగనే ప్రకాశ భావే సతి, అంధకారం అభావాత్. అది అక్కడ అర్థం. వివేక ప్రకాశ భావే తదభావ. తదభావం అంటే ఏమిటి? అవిద్య, అవిద్య అభావం. ఇప్పుడు అంధకారం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? రాత్రి మనం ఇంట్లో ఉన్నాం, లైట్ ఆపేసుకున్నాం, 2 గంటల తెలివి వచ్చింది, అప్పుడు ప్రకాశం ఉంది, మనకు అంధకారం ఉందా? అంధకారం ఉంది. ఇప్పుడు ఈ అంధకారం పోవాలంటే ఏం చేయాలి? అంతే. ఇంకా అంధకారం పోవాలంటే లైట్ వేయాలి. అలాగని మనకి అవిద్య పోవాలంటే వివేకం, వివేక భావే సతి అవిద్యాభావ, ప్రకాశ భావే సతి అంధకార అభావ. యది అంధకారం అస్తి చేత్తు తత్ర ప్రకాశం నాస్తి. అన్వయ వ్యతిరేకేన ఉంటుండగా. సత్య శబ్దం ఏంటంటే వివేకం ఉంటుండగా. సతి సప్తమిలో ఇది ఉంటుండగా అన్నమాట. వివేకే సత్య అంటే వివేకం ఉంటుండగా అని అర్థం అన్నమాట. వివేకం ఉంటుండగా అవిద్య అభావ అంటే ఏమిటి? అజ్ఞానము లేదు. అది అందుచేత ఎప్పుడైనా సరే ఇప్పుడు అజ్ఞానం పోవాలంటే ఇక్కడ మరొకటి గ్రహించుకోవాలి. ఇంకో దానితో ఎప్పుడు పోదు. అజ్ఞానం పోవాలంటే ఇంకో దానితోనే పోదు. ఇంకో దానితోనంటే ఏమిటి చెప్పండి? అక్కడే కదా ఉంది అంత కదల్లా. అజ్ఞానం ఇంకో దానితో పోదంటే ఇంకోటి ఏమిటి? జ్ఞానము కంటే భిన్నమైన సాధనలేవి అజ్ఞానాన్ని పోగొట్ట. అది ఇప్పుడు అందరికీ సందేహాలే. ఇన్ని సాధనలు చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ అజ్ఞానమేనా అని. అజ్ఞానం కాదు ఇవన్నీ, అంతఃకరణ శుద్ధిని కలిగి ఏది వ్యర్థం కాదు. వేస్ట్ పేపర్లే అర్థం అవడం. పెంట్లో పారేసి నువ్వు కూడా తిరిగి తీసుకెళ్ళి బ్రహ్మాండం ఎత్తుకొని తెల్లారి సంచులు పట్టుకొని మొత్తం కర్ర పట్టుకొని వస్తాడు, కుక్కలు అరుస్తాయని. అవే మన పనికి వస్తుంటే ఇది లేకుండా ఉంటుందా? ఏది పనికిరాంది. అందుచేత మనం చేసినటువంటి జపం అర్ధంటగా అయిపోయిందేమో, వేస్ట్ అయిపోయిందేమో, ధ్యానం వేస్ట్ అయిపోయిందేమో, భజన వేస్ట్ అయిపోయిందేమో, ఇప్పుడు ఇది వింటుంటుంటే అనిపిస్తుంటుంది అన్నమాట. ఏది వేస్ట్ లేదు. ఇవన్నీ కూడా సహకరిస్తూనే ఉంటుంటాయి, వేస్ట్ కాదు ఇదంతా. పుట్టగానే ఐఏఎస్ జాయిన్ అవ్వడానికి ఎవడో అనిపిస్తాడు మనల్ని. స్కూల్లో వేసిన మన్నాడు వెళ్ళి ఫస్ట్ సారి చదివాడు, ఇంక నాకు ఈ చదువద్దు, నేను ఐఏఎస్లో చదువుతాను అంటాడు వాడు. ఇప్పుడు వాడికి ఎవడు సహకరిస్తాడు? అయిపోయింది ఫస్ట్. నేను మొట్టమొదటి నేను చదువుకి ఇప్పుడు ఏం కోర్సు ఎల్కేజీ అయిపోయినంటే ఐఏఎస్లో జాయిన్ అవ్వచ్చు, అప్లికేషన్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇవాళ వద్దా మరి? ఇవ్వాలి పద్ధతి. ఎందుకంటే ఐఏఎస్ స్టాండర్డ్కి ఏది ఎంట్రన్స్ పెట్టాడో ఆ ఎంట్రన్స్లో వృత్తులు అయితే ఇడికి ఇచ్చేవలసిందే పద్ధతి ప్రకారం. అయితే మరి క్వాలిఫికేషన్ దానికి లేనివాడికి ఇవ్వడు. అది అక్కడ ఎలా వచ్చిందంటే వాడు ఇవ్వాలి పద్ధతి. ఏది అయితే ఐఏఎస్కి ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ డిగ్రీ ఉండాలంటాడు. ఆ డిగ్రీ లేకపోతే వీడు రాసినా వీడికి ఇవ్వాలి పద్ధతి. కానీ లోకం మరి అలాగైతే ఇంకే చదువు స్కూల్లో ఉండి టీచర్లు ఉండరు, కాలేజీలు అక్కర్లే. ఇక అందరూ ఎంట్రన్స్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతారు. అందుకనే అది మిడిమిడి జ్ఞానం అనమాట. ఎంట్రన్స్ ప్రిపేర్ అయింది, అప్పటికప్పటికి తెలుసుకున్న దాంట్లో జ్ఞాపకం ఉందా లేదా ఎంట్రన్స్ పెడతా. తర్వాత క్లాస్కి వెళ్ళేదానికి ముందు చదివే క్లాసుల్లో ఉన్న సారాంశం ఎంట్రన్స్, ఇంకేమీ లే. ఆ సారాంశం అంతా అక్కడక్కడ ఇస్తే ఇది గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి వీడి పై చదువుల్లో కూడా మంచి తెలివి ఉంటుందని అది ఎంట్రన్స్లో ఇంకేముండవు.
ఏదైనా ఎంట్రన్స్ అంతే. అందుచేత అలాగనే మనం ఒకవేళ సాధన చతుష్టయ సంపత్తిలో ఎవడైతే తేరిపోయినాడో ఆయనకి జ్ఞానోదయం అనేది ఆటోమేటిక్గా విచారణకి వెళ్ళిపోవచ్చు. విచారణతో అజ్ఞానం పోతుంది. పోతుంది. మరి అటువంటి వాడు ఒకవేళ జపం చేసినా పర్లేదు, చేయకపోయినా పర్వాలే, ధ్యానం చేసినా పర్లేదు, ధ్యానం చేయకపోయినా పర్వాలే, పూజ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్వాలే, దానం చేసినా పర్లేదు, దానం చేయకపోయినా పర్వాలే. ఎవరు ఆయన కనిపెట్టాడు ఎంట్రన్స్ ఏమిటి? సాధన చతుష్టయ సంపన్న బ్రహ్మజ్ఞానాధికారి అని చెప్పి ఎంట్రన్స్ అనమాట, డైరెక్ట్ ఎంట్రన్స్ అది. మనకి అందుచేత సాధన చేత ఆయనకి ఆరితేరిన వారికి అప్పుడు. కానీ ఆయన ఏం చేయాలి? సాధన చేసి సంపన్న ఉన్నవాడు ఆయన ఎంతవరకు అంటే యమనియమాలను శీలించినట్టుగా శమధమాదములన్నింటినీ కూడా చక్కగా శీలించాడు. శాస్త్రవాక్యం విశ్వాసం ఉంచుకున్నాడు. ఇక పరబ్రహ్మ కంటే భిన్నవుడే తెలుసుకోవాలనుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించి విచారణ చేయాలి. అది కొత్త మీద విచారణ లేకపోతే జ్ఞానం ఉదయించదు, జ్ఞానం లేకపోతే అజ్ఞానం పోదు. అందుకే మరి చెప్పారు కదా, తేజస్తిమిర సంఘవతు బోధ అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం. పాకస్య వన్నివతు జ్ఞానం వీణా మోక్షో నసిద్ధ్యతి. శంకరాచార్యులు చెప్పేశారా ఆత్మబోధ గ్రంథంలో మనకు చెప్పేశారనమాట. నా విరోధితయా విద్య నా విరోధితయా కర్మ. అది కాబట్టి అది నా విరోధితయా కర్మకి జ్ఞానానికి విరోధమా విరోధం కాదా అనేది. అంటే నా విరోధితయా కర్మ, అది అవిరోధితయా కర్మ. విరోధం అన్నటువంటిది దేనికి? జ్ఞానానికి కర్మకి విరోధమే. జ్ఞానానికి కర్మకి విరోధమే. అయితే మరి ఎందుకు విరోధము? కర్మ అన్నటువంటిది పునరపి జననం పునరపి మరణం, జ్ఞానం అన్నటువంటిది జనన మరణ రహితం. అందుకనమాట అది. అందుకు చెప్పాడు నా విరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. అంతే కదా. కర్మ అవిద్యని ఎప్పుడు నివర్తింప చేయలేదన్నారు. ఎవరు చెప్పారు? శంకరాచార్యులు వారు. అవిరోధితయా కర్మ అవిద్యాం న నివర్తయేత్. అందుకు నా విరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. ఈ నా అక్కడ తగిలించుకోవాలా? ఏమిటి? కర్మకి అవిద్యకి విరోధం లేదు. కర్మకి అవిద్యకి విరోధం లేదు. అందుకని కర్మ ఎన్నాళ్ళు చేసిన అవిద్య పోదు. వాక్యం తెలిసింది అందరికీ? తెలియలేదా? కర్మ అన్నటువంటిది చేస్తూ ఉన్నామా? కాబట్టి దేవా నేను యజ్ఞాలన్నీ చేస్తున్నాను, నా అవిద్యను పోగొట్టుని మనం ప్రార్థిస్తూ ఉన్నా, రోజు యజ్ఞం చేస్తూ ఉన్నా. ఇప్పుడు అవిద్య పోయిందే మనకి? పోలే. లోపల రాగమే ఉంది, ద్వేషమే ఉంది, ఈర్ష్యే ఉంది, అసూయ ఉంది, కోరికే ఉంది, అన్నీ ఉన్నాయి. రోజు యజ్ఞమా బ్రహ్మాండం. 3 గంటలు 4 గంటలు కూర్చొని కదలకుండా అలా చేయడమే. తర్వాత లేస్తే గోయిందా. కాబట్టి ఇక్కడ ఏంటి మరి? చేయలేదు ఇది. ఎందుకంటే కర్మ ఎప్పుడు చేస్తూ ఉన్నామో కర్మకి ఫలం లేకపోలేదు, ఫలం ఉంది, అవిద్యని నివర్తింప చేయదంతే. కర్మకు ఫలం వచ్చింది, మంచి యజ్ఞాలు చేసేసాం, అక్కడికి వెళ్ళిపోయాం. ఎక్కడ స్వర్గలోకం, రత్నాలు, మంచి వజ్రాలు వైడూరితో చేసిన ఇల్లులు, అక్కడ మనకి స్ఫటికుంచిన గోడలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. ఎక్కడ? అక్కడ స్వర్గలోకంలో మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, అనేక రకరకాల లోకాలు ఇదేనమాట. ఇది ఎప్పుడు తన యొక్క రాకపోకలు లేనటువంటి ఏది ఉందో దాన్ని నివర్తింప చేసేది లేదు. అందుకు విద్య అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అయ్యా ఏది అవిద్యను నివర్తింప చేస్తుందంటే విద్య. కర్మ ఎప్పుడు? కర్మ వెళ్తాం, కర్మకి వెళ్తాం. అందం తమ ప్రవేశంతి ఏ అవిద్య ముపాసతి. అవిద్యను ఎవరైతే ఉపాసన చేస్తూ ఉన్నాడో
వాడు అంధకారమైన లోకాలు పొందుతున్నాడంటే స్వర్గాది లోకాలని పొందుతూ ఉన్నాడు. క్షీణ పుణ్య మానవ లోకం వస్తూ ఉన్నాడు. అయితే మరి అందుకని చెప్పాడు తేజస్తిమిరవత్తు. ఒక చీకటి పోవాలి అంటే అన్యథా శరణం నాస్తి. ఏమిటి శరణం? ప్రకాశమేవా శరణం. ఇంకొక శరణమే లేదు. చీకట్లో 10,000 జపం చేసిన చీకటి పోదు. 1,00,000 రూపాయలు పక్కవాడి దానం ఇచ్చిన చీకటి పోదు. చీకటి పోవాలిగా కానీ 1,00,000 పడిసిన పక్కవాడి చేతిలో చీకటిలో పోతుందా? ఏమి పోదు. అందుకు చీకటి పోవాలంటే ప్రకాశం ఎలా కారణమో మనకు ఆ విధంగా అజ్ఞానం పోవాలంటే ఏం కారణం చెప్పండి? జ్ఞానం. దేని యొక్క అజ్ఞానం పోవాలి? దేని యొక్క అజ్ఞానం? అంటే నాది కాని దాని యందు నాది అన్నటువంటిది అజ్ఞానం. నాది కాని దాని యందు నాది అనేది అజ్ఞానం. అంటే ఏంటి? ఈ శరీరం నాది కాదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నాం? నాది. ఇది అజ్ఞానం. నాది కాని శరీరం అనందు నాది అనుకోవడం. ఇచ్చేయవలసి నాది కాదు. నాది కాకపోతే నాకు ఇచ్చేయండి స్వామి అంటారా? కాదు కాదు. నాది కాని శరీరం అనందు నాది అనుకోవడమే అజ్ఞానం. ఇది అన్నమాట అజ్ఞానం. అంటే అవయవరహితుడు లోపట ఉన్నవాడు. అతడు అవయవరహితుడు యందు అవయవాలు ఆరోపణ చేసి అంతఃకరణ ధర్మాలతో నేను నాది అంటున్నది అవిద్య. అందుచేత ఇది ఏది? నేను కాదు, నాది కాదు. ఈ శరీరం నేను కాదు, నాది కాదు అనేదే ఏమి? జ్ఞానం. ఈ జ్ఞానం అది తక్కిన లోకజ్ఞానం కాదు. ఆ లోకజ్ఞానం వచ్చేత దీని అవిద్య పోదు, ఇది పోదు. లోకజ్ఞానంలో ఎన్ని మనం చదువుకున్నా మనకున్నటువంటి అజ్ఞానం పోదు. అందుకు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పి ప్రకాశాభావే మనకి వివేక అంటే ఏమిటి? ప్రకాశభావే తదభావాత్ అజ్ఞానాభావాత్. అంటే ఎప్పుడైతే విద్య ఉన్నదో అప్పుడేమవుతుంది? అవిద్య అభావం. తామసేచ ఆవరణాత్మకే తిమిరాది దోషే సతి అగ్రహణాదేహే అవిద్యాత్రయస్య ఉపలబ్ధేహే అని చెప్పుకొచ్చారు. మనకి అయ్యా ఎట్లాగ ఇది వచ్చింది అంటే ఈ తామస్సు వల్ల. తమస్సు అంటే ఏమిటి? అజ్ఞానం, తమోగుణం, అజ్ఞానం. అదేమిటంటే ఆవరణాత్మకం వల్లనే తిమిరాది దోషం వల్ల అవి అగ్రహణాదేహే అవిద్యాత్రే స్వపలబ్ధే. అగ్రహణం ఒకటి. అవిద్యాత్రయంలో అవిద్యాత్రయం అన్నారు కదా, ఇక్కడ 3 అన్నమాట. అగ్రహణం, విపరీత గ్రహణం, అన్యదా గ్రహణం. అది తెలిసింది అందరికీ. అగ్రహణం, విపరీత గ్రహణం, అన్యదా గ్రహణం. అగ్రహణము అంటే ఏమిటి? వాస్తవాన్ని తెలుసుకోకపోవడం, ఉన్నది ఉన్నట్టుగా. ఇది అగ్రహణం. ఇది ఎప్పుడు మనకు వస్తుంది? తామసహ, ఆ యొక్క తమో గుణమైన అవిద్య వలనే వస్తూ ఉన్నది. ఎంతవరకు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేదో అంతవరకు మనము మోక్షానికి అర్హులం. ఉన్నది ఉన్నట్టుగా ఎంతవరకు తెలుసుకోలేదు. రెండవది ఏమిటి? మనకి అన్యథాగ్రహణం. అన్యథ అంటే ఒకటి ఉంటుంటే ఇంకొకటి చూడటం. ఎలాగంటే ఈరోజు చెప్పుకునేది అదే. ఏమిటి రోజు చెప్పుకునేది? అదే తాడు పాము. రజ్జు సర్పం. రజ్జు అంటే కొంతమందికి అర్థం అవుతుంది, తాడు అంటే అర్థం అవుతుంది. రజ్జు సర్పం రోజు విన్నది రజ్జు సర్పం, ఎప్పుడో విన్నది త్రాడు సర్పం. త్రాటిని మనం ఏం చూస్తున్నాం చెప్పండి? పాము. ఇదేమిటిది? అన్యదాగ్రహణం. అన్యద అంటే వేరే, ఒకదాని ఏందో ఇంకొకటి చోట ఆరోపితం అన్నమాట. ఇది అక్కడ పాము ఎందు ఎలాగైతే మనం త్రాడి ఎందు పామును చూసాం కదా, దీన్ని ఏమన్నా మనం ఇప్పుడు అక్కడ పేరేం పెట్టుకున్నాం? అన్యథ గ్రహణం. అలాగనే ఈ శరీరమే ఆత్మ అనుకోవడం అన్యథ గ్రహణం. ఈ శరీరమే మనం ఆత్మ అనుకోవడం ఇదేమైంది? అన్యథ. శరీరమునందు ఆత్మబుద్ధి అనమాట. ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఈ శరీరమునందు
ఆత్మబుద్ధి ఉన్నాడు. ఇంకా విపరీత గ్రహణం వాస్తవంగా ఉన్నదే అది. ఇక్కడ ఏమిటి, ఇప్పుడు మనం చూసాం కండ్లు మనకి ఏమొచ్చింది, పచ్చకామెళ్ళు వచ్చినాయి, అంతగా పచ్చకామెళ్ళు అంతా పచ్చనే. ఇది అది ఒక్క దగ్గర ఉన్నది, అది ఆటోమేటిక్ కనబడుతుంది అంజదా గ్రహణం, పక్కది మాత్రం మామూలే. వీడికి ఎక్కడ అనుమానం వచ్చిందో ఆ అనుమానం అక్కడ కనబడుతుంది కానీ ఆ పక్కన మళ్ళీ తాడుగా కనబడుతుంది, ఇక్కడ పాంగా కనబడుతుంది. వీడికి అది కాదు, మొత్తం ఏది చూసిన విపరీతమే. ఈ మధ్యన వీడు ఏమి బుద్ధులు కూడా విపరీతం అయిపోయినాయి అంటారు, ఎప్పుడు అంటారు లేదా? విపరీత బుద్ధులు పుడుతున్నాయి. మనల్నంత విపరీత బుద్ధే వినాశ కాలహ అంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఈ మూడు కూడా అవిద్యా సంబంధం, అవిద్యాత్రయం. ఈ మూడు దేనికి సంబంధం? అవిద్య. ఈ మూడిటికి అతీతమైనది పరమాత్మ. అది సత్తు అసత్తు సదసద్వస్తు. సత్తు కాదు, అసత్తు కాదు, సదసద్వస్తు అదేది పరమాత్మకి అక్కడ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకేమిటి, ఈ అవిద్యాత్రయం అన్నమాట. ఈ త్రయం వల్లనే మనకి భావన కలుగుతూ ఉన్నదన్నమాట. అందుచేత నువ్వు ఏదో దృష్టాంతం ముందు చెప్పావు కదా, ఆ దృష్టాంతము అది అది ఒప్పుకోవాల్సిందే, కానీ ఇంకోటి దాన్ని అన్యథాగా భావించడం అది ఇక్కడ మళ్ళీ అన్నమాట. అందుచేత ఇప్పుడు చెప్తూ ఉన్నారు అవిద్యాత్రే సుపలబ్ధి. అయితే ఇప్పుడు మనం ఇది ఎక్కడికి దేనివల్ల పోతుంది? ఈ మూడు పోవాలంటే ఇంకా జ్ఞానం వల్లే పోతుంది, ఇంకో దాని వల్ల పోదు. ఇంకోటి ఎందుకు అంటే ఆ జ్ఞానాన్ని ధరించడానికి అంతకన్నా శుద్ధి కోసమే, కానీ ఇవి ఇంకోలా పోవు. ఎంతసేపు మనం ఆ తాటి ఎందుకు పాముంచో వాస్తవాన్ని చూడలేదు అంతవరకు అది తెలియదు, అది విచారిస్తేనే తెలుస్తుంది. ఆ విధంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఒకదానికొకటి సూక్ష్మంగా తీసుకుని శరీరాన్ని ఆత్మగా భావించం కానీ ఇంద్రియాలను ఆత్మగా భావిస్తామంట. శరీరం కంటే ఇంద్రియాలు గొప్ప అని. ఇంద్రియాలను భావించం కానీ మనస్సును గొప్పగా భావిస్తామంటారు, మనస్సును భావించం కానీ బుద్ధిని భావిస్తామంటారు. ఇవన్నీ కూడా ఏది భావించినా ఇదంతా అవిద్యే. అది అక్కడ అవిద్యాత్రయస్య ఉపలబ్ధేః అత్రాహ ఏవం తరిహి జ్ఞాతృధర్మో అవిద్య. మళ్ళీ పర్ఫెక్ట్ తీస్తున్నాడు అన్నమాట. నా కరణే చక్షుషి తైమిరికత్వాది దోషోపలబ్ధే. అంటే ఇక్కడ ఏం చెప్పుకొస్తున్నారు మళ్ళీ మనకి జ్ఞాతృధర్మమే అవిద్య అంటున్నారు. అది ఇక్కడ జ్ఞాతృధర్మం అనేది అవిద్య. అయితే నా కరణే చక్షుషి. ఇప్పుడు అవిద్య అన్నటువంటిది దేనిది? కరణి చక్షుషులు ఇంద్రియాలది కాదు, ఇంద్రియాలదే కాదు. దేనిదయ్యా అంటే జ్ఞాతృధర్మం అని దాన్ని మళ్ళీ తీసుకొస్తాడనమాట. ఎరవో తీసుకొచ్చి ఈశ్వరత్వం ఈ జ్ఞాతృధర్మ అవిద్య అంటే అవిద్యా సంబంధంతో జ్ఞాతం ఉంటే ఆయనకి ఏకత్వమైన ఈశ్వరత్వం ఎక్కడ సిద్ధిస్తుందని చెప్పబోతాడు లాస్ట్లో. మళ్ళీ ఇది అలా తీసుకొస్తున్నాడు అనమాట. ఇప్పుడు అందుకు నేను చెప్పినా కదా దాన్ని విచారణ చేసి ఎక్కడ ఉందంటే అవిద్య జ్ఞాతృధర్మం అన్నమాట. అది విచారణ చేస్తే చక్షుల్లో ఉందా అంటే చక్షువులో లేదు అని అది తెలుస్తాడు. ఇప్పుడు పూర్వపక్షి సిద్ధాంతం ఇలా వస్తూ అవిద్యాత్రే సుపలబ్ధే అత్రాహ ఏవం తరిహి జ్ఞాతృధర్మో అవిద్య నా కరణే చక్షుషి నా కరణే చక్షుషి తైమిరికత్వాది దోషోపలబ్ధే హేతు మన్యసే అది జ్ఞాతృధర్మ అవిద్య తదేవ చ అవిద్యా ధర్మవత్వం క్షేత్రజ్ఞస్య సంసారిత్వం తత్ర యథోక్తం ఇత్యేతద్ అయుక్తం. అది చెప్తున్నాడు. అయ్యా
క్షేత్రజ్ఞ సంసారం ఏదైతే ఉన్నదో సంసారిత్వం తత్ర యదుక్తం. ఈశ్వరి ఏవ క్షేత్రజ్ఞ నా సంసారి ఇది నువ్వు చెప్పు నాకు ఈ విధంగా ఇది మాత్రం ఎప్పటికీ వీలు పడదు అంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు జ్ఞాతృధర్మం అవిద్య అయిపోయింది. జ్ఞాతృధర్మము అవిద్య అయింది. అవిద్య లేనివాడు కదా ఈశ్వరుడు. అందుచేత ఈశ్వరి ఏవ క్షేత్రజ్ఞ ఏదైతే నువ్వు సంసారి నసంసారి అన్నావో ఇత్యేతత్తు ఈ ముక్క మాత్రం అయుక్తమితి అని చెప్తాడు అనమాట. జ్ఞాతృధర్మము అవిద్య జ్ఞాత అవిద్యావంతుడు గురించి క్షేత్రజ్ఞునికి సంసారిత్వము సంసారి ఉన్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరుని చెప్పుట సమంజసం కాదు. అది తీసుకొచ్చాడు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈ 3 దోషాలు ఉన్నాయి. ఏమి దోషాలు అనుకున్నాం? విపరీత గ్రహణం, అన్యదా గ్రహణం, అగ్రహణం. ఇవి దేనివి? ఇవి ఆత్మధర్మము కావు. ఇవి ఆత్మధర్మ కాదు. మరి దోషం దేని కార్యం? అవిద్య కార్యం. ఇది ఆత్మధర్మం కాదు. దోషం దేని ధర్మాలు? ఇవి అవిద్య కార్యాలు. మరి అవిద్య అనేది ఏమవుతుంది? అంతఃకరణానికి హేతు అవుతుంది. అంతేనా? అవిద్య ఎక్కడ ఉంటుంది? అంతఃకరణం ఉంటుంది. అంతఃకరణలో కారణమైందా లేదా అవిద్య? అవిద్య అంతఃకరణలో ఎప్పుడు కారణమైంది? ఇదేమంటాడు మరి? ఎక్కడ అంటున్నాడు? అహం అజ్ఞ అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అజ్ఞును అంటున్నాడు. నేను అజ్ఞును అనే మాట ఎప్పుడు వచ్చిందో ఏమి ఇది ఎవరి మాట అయ్యా అడుగుతున్నాడు. అది రాజుకి స్పష్టమైందా లేదా? నేను అజ్ఞును ఎప్పుడు అన్నాడో అప్పుడు మరి ఏంటి? జ్ఞాతరి అవిద్యా దోషగ్రస్త. ఎవరైతే అవిద్యా దోషగ్రస్తులో వాడు సంసారి కదా. నువ్వు చెప్పేసినావయ్యా ఈశ్వరజ్ఞత్వ సంసారిత్వం నాస్తి ఈ మాట ఎక్కడ కుదురుతుంది? ఇది కుదరదని తీసుకొస్తున్నాడు. ఆయన కుదరదనాలా? ఈయనే కుదురుస్తాడన్నమాట. అది చెప్తూ ఉన్నాడు. ఈ ముక్కలందరికీ అర్థమైనాయా? కొంచెం అర్థం అవుతుంటాయి. ఎవరో 2-3 బాగా అర్థం అవుతుంటాయి. మళ్ళీ ఆ ముక్క మీకు చెప్తాను. ఇప్పుడు మనకి నేను అర్జున్ అన్నా, నాకు ఏమీ తెలియదు అన్నావా? నేను నాకేం తెలియదు అన్నప్పుడు నేను అన్నటువంటి వాడు జ్ఞాత. ఎవరు? జ్ఞాత. నేను అన్నవాడు జ్ఞాత కదా. ఇప్పుడు నాకేమీ తెలియదు అన్నప్పుడు ఎవరో తెలుసు? నీకంటే భిన్నంగా ఉన్నవాడికి తెలియదా? నీకే తెలీదా? ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడే జరుగుతుంది, నాకేం తెలియదు అంటాడు. ఇప్పుడు ఎవరికి తెలియదు? భిన్నంగా అక్కడ జరుగుతుంది చూసినాడు ఆయన తెలియదు అని ఎవడంటే ఒప్పుకుంటారా? ఎవడు చూశాడో వాడికే ఏమంటారు. అక్కడ అంతా జరుగుతున్నది, ఏమి జరిగింది చూసి నాకేం తెలియదు అంటాడు. అయిపోయిందా? నాకేం తెలియదు అన్నప్పుడు ఎవరు ఇదేమయ్యాడు? తెలియబడదు అజ్ఞానం కదా. ఆ అజ్ఞానం దేన్ని ఆవరించుకుంది? జ్ఞాతనే ఆవరించుకుంది. అదే ఇంకా తీసుకొస్తాడు ముందుకి. అజ్ఞాతరి అన్నావు కదా నువ్వు. అజ్ఞాతరి అన్నప్పుడు మరి జ్ఞాత అనేది అవిద్యతో ఉంది కదా. అందరూ అంటాం నేను అజ్ఞును నేను తెలివికి తక్కువ, నేను తెలివి మాలినా అంటే ఎవరు మరి తెలివి మాలినాడు ఇప్పుడు? కాబట్టి నువ్వు ఒప్పుకో, నువ్వు జ్ఞాతకు అవిద్య ఉంది. అవిద్య లేని వాడేమో పరమాత్మ. నువ్వు అవిద్యాగ్రస్తుడు అయిపోయినా ఇంక పరమాత్మ నీకు ఎక్కడ సిద్ధిస్తుంది? కాబట్టి పరమాత్మ సంసారం చెప్పుకో, ఎందుకు తంటాలు పడతా పుస్తకాలు రచించుకొని అని చెప్తున్నాడు అనమాట. అందుచేత నేను అర్జునుడి అనుభవం సామాన్యం అందరికీ కలుగుతుందా లేదా? కలుగుతుంది. ఈ అనుభవాన్ని బట్టి అవిద్య ఒకటి ఉన్నదని అందరూ అంగీకరించాలా వద్దా? అవిద్య అంటే విద్యకొల్టు ఏమిటి? విద్యకొల్టు అజ్ఞానం. అవిద్య అని పదం వచ్చినా అజ్ఞానం అని పదం వచ్చినా వేరువేరుగా ఎవరో భావించుకోకూడదు. అవిద్య అన్నదే అజ్ఞానం అన్నీ. ఇప్పుడు నేను తెలుసుకున్నానంటే ఏమిటది? జ్ఞానం. నేనేమి తెలుసుకోలేదంటే ఏమిటిది? అజ్ఞానం. అంతేనా? ఈ అజ్ఞానం ఎక్కడుంది? అది అంతఃకరణనే ఉంది కదా. మరి అటువంటి ఈ అజ్ఞానం అనేది అంతఃకరణానికి కారణమైంది. ఇప్పుడు అజ్ఞోహం అన్నాడు. నేను అజ్ఞోహం.
నేను అజ్ఞానాన్ని చెప్పేస్తున్నాడు. అయితే ఇప్పుడు అవిద్య అనేది ఒక వస్తువు ఉందా లేదా? ఉన్నది. ఆ అవిద్య అనేది అంతఃకరణాన్ని ఆశ్రయించుకొని ఉన్నది కాబట్టి అందుచేత వీడి జ్ఞానం చెబుతున్నాడు కాబట్టి అవిద్య ఉన్నట్టు ఒప్పుకున్నాడు. అవిద్య జ్ఞాత విషయం అయింది. జ్ఞాత విషయం అవిద్య అయితే పరమాత్మ కాడు, అంటే సర్వవ్యాపి కాడు. ఆయనకు అసంసారం అనేది బిరుదు లేదు. అది తీసుకొచ్చాడు అన్నమాట. ఈ విధముగా ఇది కొంతమంది అనుభవపూర్వం కూడా చెప్తూ ఉన్నారన్నమాట. ఏం చెప్తున్నారు? అనుభవపూర్వకం ఉన్నారు, బాగా నిద్రపోతున్నాడు, బాగా నిద్రపోతున్నాడు. నిద్రపోయి లేస్తాడు. లేచిన తర్వాత ఎలా ఉన్నావా, ఏమిటి సంగతి అంటే, అబ్బా నాకు ఏ రాత్రి ఎంత నిద్ర పెట్టిందంటే వీరిద్దరు అంటున్నారు, మేము అన్ని కేకలు వేసుకుంటున్నాం, మీకు ఆ పాట వినబడలేదా? ఆ ఇంట్లో దొంగలు వచ్చినారు, అక్కడ డబ్బులు పోయినాయి, నేను కేకలు వేస్తే ఉన్నాం, నీకు అది కూడా వినబడలేదు అని అంటుండేవాడు పగలు వచ్చి. వీడంటే నాకేం తెలియదయ్యా, ఆ విషయమే తెలియదయ్యా, నేను హాయిగా నిద్రపోయాను, నాకేమీ తెలియదు అంటాడు. అయ్యా నీకు ఏమీ తెలియదు అన్నటువంటి విషయం ఉన్నది కదా, ఇది జ్ఞాతను ఆశ్రయించుకుని ఉంది కదయ్యా. మరి అలాంటప్పుడు మరి సంసారం అనుకుంటా అసంసారం అంతా ఎందుకు అంటున్నాడు ఎవరు? ఇది కాదా ఇక జరుగుతుంది కదా ఇది. కాబట్టి ఇంకా నీ అజ్ఞానం అనేది ఉందా లేదా అంటావా? ఒక శృతి కూడా చెప్పింది మనకు కదా. ఏం చెప్పింది? అజాం ఏకాం లోహితం శుక్ల కృష్ణ. ఇది అజ్ఞానం అన్నటువంటిది ఈ శృతి ద్వారాగా ఇప్పుడు మనకేమవుతుంది? సిద్ధిస్తుంది. శృతి ద్వారాగా సిద్ధిస్తుంది అజ్ఞానం. అహమస్వాప్సం నకించిది అవేదిశం అన్నటువంటి మన వాక్కుల ద్వారా అజ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ అజ్ఞానం అన్నటువంటి జ్ఞాతృధర్మమే అవిద్య అని తేల్చాడు ఎవరు? పూర్వపక్షి. అది కాబట్టి జ్ఞాత అవిద్యావంతుడవుడి చేత శాస్త్రజనికి ఏమొచ్చింది? సంసారం. అవిద్య ఉన్నాడు ఎవడు? సంసారి. జ్ఞానం అయితే మన సన్యాసులము వస్త్రాలు తీసుకున్నా తీగిపోయినా జ్ఞానం ఉంటే సన్యాసులం ఏమంటారు? వస్త్రాలు ఎందుకు అంటే ఇదంతా 4 రోడ్ల మధ్యన పోలీసు ఉన్నాడు, ఎడం పక్క పోయి కుడి పక్క పోతూ ఉన్నాడు, వాడు పోలీసే కానీ తెల్లబట్టలు వేసుకున్నాడు మామూలుగా. వీడు కుడి పక్కన ఎందుకు వెళ్ళి ఎడం పక్క వెళ్ళి నువ్వే పోలీసు పో అన్నాడు. అందుకని మాట ఈ డ్రెస్ మర్చిపోయి వచ్చినాడు ఇంటి దగ్గర. నువ్వు పోలీసు కాదు పోవే, నువ్వు కూడా చెప్తావాడు అంటాడు. వాడు డ్రెస్ వేసుకుంటే అంతే. కాబట్టి కంట్రోల్ చేయడానికి ఆయన డ్రెస్ అది. సరే వీళ్ళు అన్నీ వదిలేరు, వీళ్ళకి ఎందుకు కాస్త జ్ఞానం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఆశ్రయిస్తే జ్ఞానం అనేది మనం చూసుకోవచ్చు. ఓ డ్రెస్ ఇదంతా ఇప్పుడు అందరూ పోతారు, అది వేసుకుంటూ వకీలు, అది ఒక డ్రెస్ అనమాట. వీడు వకీలు అయితే ఈ మధ్యలో బెల్ట్ వేసుకొని పైన ఒక స్కెటస్కోప్ వేసుకుంటే నువ్వు డాక్టరు. ఇవన్నీ చిహ్నాలన్నమాట, ఇంకేమీ లేదు ఏమి. అది చేత అందుకే పూర్తిగా చెప్పేశారు. జ్ఞాతధర్మం అవిద్య. అవిద్యావంతుడైతే క్షేత్రజ్ఞునికి ఏమొచ్చింది? సంసారం వచ్చింది. సంసారం ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడని చెప్పడానికి సమంజసం కాదు అని చెప్పారు. అది ఇప్పుడు చెప్తున్నారు. తత్తు నా నువ్వేం మాట అన్నావయ్యా, ఆ మాట మాత్రం వాస్తవమే కాదు. ఇది చెబుతూ ఉంటుంటావు కానీ ఆ మాట మాత్రం వాస్తవం కాదు. యథా కరణే చక్షుషి విపరీత గ్రాహకాది దోషస్య దర్శనాత్ నా విపరీతాది గ్రహాణం తన్నిమిత్తో వా తైమిరికత్వాది దోష గృహీతు చక్షుష సంస్కారేణ తిమిరే అపనీతే గృహీతు అదర్శనాత్ చెప్పేశారు. అయ్యా ఇప్పుడు నువ్వు జ్ఞాతుడు అన్నా, అవిద్య అనేది జ్ఞాతుడు అన్నా. సరే జ్ఞాతులు అంటే మరి పచ్చకామెలు వచ్చినాయి. పచ్చకామెలు ఉన్నంత వరకు ఆయనకి ఏమైపోయింది? పచ్చగా కనబడుతుంది. సరే ఏదో పసలు వేసుకున్నాడు, పసలు వేసి పచ్చకామెలు తగ్గిపోయినాయి. తగ్గిపోయింది అయితే ఇప్పుడు ఏముంది? తెల్లగా ఉంది. ఇదేదో ఎవరి ధర్మం అంటున్నాడు. అది నువ్వు జ్ఞాతి ధర్మంలో అవిద్య ఉందంటున్నావు, ఇది ఏదో దోషం వల్ల వచ్చింది అంతేగాని ఇది జాతి ధర్మం. నువ్వేమో అరికేసుకున్నావు అయిపోయింది. జాతి ధర్మం అంటే ఎప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు పాయింట్ ఇప్పుడు జాతి ధర్మం అంటే ఎప్పుడు ఉండాలి కదా. మరి ఎప్పుడు ఉంది? మరి ఇది వేసుకుంటే పోయింది కదా.
మరి ఇప్పుడు దేని ధర్మం అడుగుతున్నాడు, అది పాయింట్ అని అలాగే ఆ విధంగా వస్తుంటుంది. అది చెప్తున్నాడు. మరి ఈ విధంగా చక్షు సంస్కారేనా, చక్షుషికి ఎప్పుడు సంస్కారం అంటే మనము మందులు అవి వేసాము, ఆ విధంగా తిన్నాము, అప్పుడు ఏమైపోయింది, చక్షువులో అంత తేడా ఇది ఎర్రగా ఉన్నది ఒకరోజు, మరొక తెల్లగా వచ్చేస్తూ ఉంది. అందుకని ఒక చెప్తుంటాడు అనమాట, చిన్న కథలాడి ఎలాంటిదంటే, ఒక ఆయనకి పచ్చకాయలు వచ్చినాయి కాబట్టి సరే ఈయన పచ్చ కనబడుతుంది కదా ఆయనకి, ఈయన ఏం చేశాడంటే అంత పచ్చగా చూస్తేనే పోతుందని ఒక ఆయన చెప్పాడు, డాక్టర్ గారు. నువ్వేదైనా పచ్చగా చూడాలి, అప్పుడు నీకు ఈరో ఏమి హాని లేకుండా ఉంటుందని చెప్పేశాడు ఆ పెద్ద మనిషికి. నువ్వు అప్పుడు నీకు ఏది ఉండదు. ఈయన ఏం చేశాడు, పచ్చగా ఉండాలని చెప్పి మొత్తం అన్నిటికీ పసుపు రంగు మొత్తం గోడలన్నిటికీ వేస్తున్నాడు అన్నమాట. ఇంకా బాగా ఎక్కడ చూసినా పసుపే ఉండాలి అని. ఇది ఇంకో ఆయన చెప్పాడు, ఎందుకయ్యా అన్ని వచ్చి ఎందుకు ఇన్ని వేలు ఖర్చు పెడుతున్నావు, నీకు అంత పచ్చగా ఉండాలి కదా, కంటికో ఒక అద్దం పచ్చది తీసుకో, అన్ని పచ్చగా కనపడతాయి అన్నాడు. నీకు ఇంత డబ్బు కనపడదు, ఇన్ని వేలకి రంగులు ఎందుకు, నీకు ఎక్కడ గోళ్ళు దేశాలన్నీ రంగులు ఎంతకనే వేస్తావు, కాబట్టి అర్థం వేసుకుంటే పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా. సరే, చక్షు సంస్కారేణ తిమిరే అపనీతే గ్రహీతు అదర్శనాత్. ఏది గ్రహించా అది మనకు కనబడడం లేదు. నా గ్రహీతు ధర్మ, గృహీతు ధర్మము అవిద్య కాదు. యథా తదా సర్వత్రైవ అగ్రహణ విపరీత సంశయ ప్రత్యాహ తన్నిమిత్తా. అయ్యా నీకు ఈ మూడే, ఇంకేమీలే. నువ్వు జ్ఞాతరికి అవిద్య ఉందని అనకు. అది ఎందుకంటే నీకు ఈరోజు ఒకటి ఉంది, ఇంకోటి మనం అయ్యో ఇందా మర్చిపోయానండి అని అంటారు. మరి గిన్నెలు గుర్తొచ్చింది ఆయనకి, మర్చిపోయింది ఎప్పుడు మర్చిపోవాలి, మళ్ళీ గుర్తొచ్చిందంటే అది ఆ విధంగా. ఇప్పుడు వస్తువు తెమ్మన్నాడు, సూది పట్టరా అన్నాడు, కరెంట్ లేదు, ఈయనకు తగిలింది, సూది అనుకుని పట్టుకుపోయాడు, అది చీపురు పొలంలో మొక్క అయిపోయాయి. ఇదికాయ అంటే అది ఆగ్రహణం. అక్కడేమో వాస్తవంగా తెలియదు, కరెంటు లేదు, మనకి అయిపోయాయి. కరెంట్ వేస్తే మళ్ళీ అంతా కనబడుతూనే ఉంటుంది. ఆ విధంగా ఈ కారణాలే కానీ స్వాభావికంగా జ్ఞాతనింద అవిద్య లేదు. సర్వత్రైవ అగ్రహణ విపరీత సంశయ ప్రత్యాహ తన్నిమిత్తా కరణస్యైవ కశ్చిచిద్ భవితుమర్హంతి. న జ్ఞాతుః క్షేత్రజ్ఞస్య సంవేద్యత్వాచ్చ తేషాం ప్రదీప ప్రకాశవత్తు నా జ్ఞాతృధర్మం. సంవేద్యత్వాదేవ స్వాత్మ వ్యతిరేక్తస్య సంవేద్యత్వం సర్వకరణ వియోగే చ కైవల్యే సర్వవాదిభిః అవిద్యా దోషవత్వ అనభ్యుపగమాత్తు ఆత్మనో ఇది క్షేత్రజ్ఞస్య సంసారిత్వం అగ్ని ఉష్ణత్వ స్వధర్మః తతః కదాచిదపి తేన వియోగ స్యాత్. తేల్చేశాడు అక్కడికి. ఈ విధంగా ఏం తేల్చాడంటే మనకి ఇక్కడ ఒక లాస్ట్ అవగాహన చెప్పాడు. అంత అయినాక అగ్ని ఏ విధంగా తన స్వభావాన్ని విడిచిపెట్టుకోలేదో, క్షేత్రజ్ఞుడు అన్నటువంటి వాడు అసంసారత్వం అతని స్వభావం కాబట్టి ఆ స్వభావాన్ని విడిచిపెట్టుకోలేడు. లాస్ట్కి తేల్చాడు. మరి మధ్యలో ఏం చెప్పాడు మనకి, ఈ విపరీత గ్రహణము సంశయాలు ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ ఏమిటి అంటే కరణధర్మమే కానీ జ్ఞాతృధర్మము కాదు. అవన్నీ కరణధర్మమే, జ్ఞాతృధర్మం మాత్రం అది తీర్చాడు. అందుచేత ఎలాగా అంటే ఇప్పుడు మనకి ప్రదీప ప్రకాశం వల్లే జ్ఞాతధర్మములు కావు. ఇప్పుడు మనకి దీపం వెలిగింది, ప్రకాశం వచ్చింది. ఇప్పుడు ప్రకాశంలో ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని అందులో తడిగా ఉండొచ్చు, పొడిగా ఉండొచ్చు, మనం చూసిన వస్తువులు. ఈ వస్తువులన్నీ మనకు ఉండొచ్చు, కానీ ఆ దీపానికి ఏం సంబంధం? అది దానికి ఏమీ దీపానికి సంబంధం లేదు. ఆ విధంగా అన్నమాట ఇది చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పి తతః నా కదాచిదపి తేన వియోగ స్యాత్.
అవిక్రియస్య చ వ్యోమవత్తు సర్వగతస్య అమూర్తస్య ఆత్మనః కేనచిత్ సంయోగః వియోగః అనుపపత్తేః సిద్ధం. ఇంకొక ఉదాహరణ కూడా మనకి ఇచ్చాడనమాట. ఆత్మ అనేటువంటి వాడు అవిక్రియుడు. ఆత్మకి క్రియ లేదు, ఆత్మకి వికారత్వము లేదు, ఆత్మకి క్రియ కూడా లేదు. ఎలాగ క్రియ లేదు అంటే ఆకాశవత్తు, ఆకాశానికి ఏ క్రియ లేదు. ఆకాశంలో మనం ఇల్లు కడుతూ ఉంటాం. ఇల్లు ఎక్కడ కడతాం? ఆకాశంలోనే కట్టుకుంటాం. అయితే క్రియ మనకు ఆకాశంలో జరుగుతుందా? జరగలేదు. ఇప్పుడు మన క్రియ ఎక్కడ జరుగుతుంది? ఆకాశం లేదు. అది అవకాశమే కదా ఆకాశం. ఆకాశం అంటే ఏమిటి? ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే దాని పేరు ఆకాశం. అది జరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. అర్థం. క్రియ అంటే ఏమిటి? ఆ వస్తువు అనేది అటు ఇటు ఊగుతుంటే క్రియ. క్రియ అంటే ఎప్పుడు? రాముడు అడవికి వెళ్ళినది క్రియ. వెళ్ళినది క్రియ. ఆయన వెళ్తుండే కాబట్టి క్రియ. ఇది ఎక్కడ పోతుంది? ఇది క్రియ జరగడానికి. ఇప్పుడు మనము ఏది చేసామో అది అవకాశం అంతే, దానికి క్రియ ఏమీ లేదు. ఆకాశం ఎలాగ క్రియారహితమో ఆత్మ క్రియారహితం. ఆత్మ కూడా ఏం చెప్పారు? క్రియారహితం. వ్యోమవత్తు సర్వగతస్య. ఎలాగుంది? ఆకాశం ఎలాగైతే ఆకాశం లేనిది ఎక్కడ లేదు. ఆకాశం లేనిది ఎక్కడ ఉంటుంది? ఆకాశం లేదంటే అది ఎండింగ్ అనమాట. ఇంకా ఆకాశం లేదంటే ఇక ఎండింగ్. ఇంకేముంది అక్కడ? అవకాశం లేకపోతే గోడ కట్టితే ఇంకేమైంది? అది వెళ్ళి ఎండింగ్ అయిపోయింది కదా. అందుచేత ఆ విధంగా ఆకాశవత్తు వ్యోమవత్తు సర్వగతస్య, అది కూడా అంతటా ఉంటుంది. అది దేనికి సంయోగం లేదు? ఆకాశానికి వియోగం లేదు. దేంతో సంయోగం లేదు? వియోగం. ఆత్మ కూడా దేనికి సంయోగం లేదు, వియోగం లేదు. సంయోగం వియోగం దేనికి ఉందో అది సంసారిత్వం. సంయోగం వియోగం దేనికి ఉందో దాన్ని సంసారి అంటారు. అందుచేత క్షేత్రజ్ఞస్య నిత్యమేవ ఈశ్వరత్వం. క్షేత్రజ్ఞుడికి సంయోగ వియోగాలు లేవు. ఆకాశం సర్వగతం, ఆత్మ సర్వగతం. మనం ఇక్కడ కట్టితే ఆకాశానికి వచ్చిన హాని లేదు, ఆకాశానికి వచ్చిన లాభమో లేదు. అలాగే పరమాత్మ సర్వవ్యాపకం ఉంటుంది. మన ఇది కొట్టేసినాం ఇల్లు, దానికి ఏం హాని ఉంది? ఇల్లు కట్టాం, దానికి ఏముంది? ఏమీ లే. దానికి దీనివల్ల లాభ నష్టాలు ఏమీ లేవు. దీనివల్ల ఏమి లాభ నష్టం లేదు. అలాగనే ఈ శరీరము ఏమి వచ్చిన సంయోగమైనా పోయిన వియోగమైనా ఆత్మకేమీ లేదు, సంబంధం లేదు. అది అందుచేతనే అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అని వచ్చినాం. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మ అవ్యయ అని మనకు శ్లోకం ఉంది కదా. ఈశ్వర వచనాత్. అందుచేతయా ఈ విధంగా ఆకాశం వల్లే సర్వగతుడు కాబట్టి అట్టి ఆత్మ దేంతో కూడా ఏమి సంయోగం కానీ వియోగం కానీ సంభవించదు. అందుచేత క్షేత్రజ్ఞునికి ఈశ్వరత్వం అన్నటువంటి నిత్యత్వమే కానీ ఆగంతుకం. ఆగంతుకం వచ్చేది అయితే అది వేరు, ఇది ఎల్లప్పుడూ నిత్యత్వము అన్నటువంటి ఉంటుంది. దీనికి భగవంతుడు కూడా ఏమి రెండు ఉదాహరణలు ఇచ్చారు అని ఈ విధంగా మనకి చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఇంతకుముందు మనం తెలుసుకునే దాంట్లో విషయాల్లో అతడు ఏం చేశాడు? ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు ఎలాగైతే అహం అస్వాప్సం నకించిత్ అవేదేశం అని అజ్ఞాని అక్కడ జ్ఞాతకి సంబంధంలో అవిద్య ఉన్నదని వ్యక్తపరిచినాడు. అక్కడ మనకి సుషుప్తిలో అవిద్య అనేది ఉంది కదా అని వ్యక్తపరిచాడు. అయ్యా అది చెప్తూ ఉన్నాడనమాట. అది ఇంద్రియ సంబంధమే కానీ ఇంకోటి లేదు. ఎందుకు అంటారా? మనము కైవల్య సంబంధం వచ్చినప్పుడు ఇంకా అవిద్య అక్కడ ఏముంది? నేను తెలియలేనిది ఏముంది అక్కడ? కైవల్యం వచ్చింది, మోక్షం, జీవన్ముక్తి స్థితి తెచ్చుకున్నాడు. అక్కడ తెచ్చుకున్నప్పుడు ఏమైపోయింది? ఇంద్రియ అభావం అయిపోయింది. ఇంద్రియ అభావం దగ్గర అవస్థ భేదం లేదు, అక్కడ లేదు. మరి అక్కడ ఏముంది? అవిద్య.
అక్కడేమీ లేదు. కైవల్య ప్రాప్తిలో నీవు ఇక్కడేదో నేను చెప్పుకొచ్చావు. కేవలం ఉన్నటువంటి నీకు ఇది కాదని నువ్వు నిర్ధారణ చేసిన తర్వాత ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువును నిర్ణయించుకున్న తర్వాత నువ్వు దాంట్లో లీనమైన తర్వాత ఇక నీకు ఇంద్రియ వ్యాపారం అనేది అక్కడ లేనే లేదు. అందుచేత అవిద్య అన్నటువంటిది జ్ఞాత ధర్మము కాదు. ఎందుకు మరి అప్పుడు ఏం చెప్పగలడు? అప్పుడు నేను ఇలా ఉన్నానని చెప్పలేడు, నేను లేనని చెప్పలేడు. ఇంద్రియ సంబంధం ఎంతవరకు ఉందో ఉన్నదంటే లేదంటాడు. మనోవాచామ గోచర అని చెప్పుకొచ్చారు కదా ఆ దశ. అది సరే. ఇంకో మామూలుగా నిద్రలో మనకు ఉన్నది ఉంది. ఇంకో ప్రక్రియకి వెళ్దాం. నిద్ర ఉంది. నిద్రలో కాబట్టి ఇతరికి తెలియలే, నేను అజ్ఞ అన్నాడు. అదే కూర్చున్నాడు 6 గంటలు. నిద్రపోయాడు వాడు, కూర్చున్నాడు ఇతడు. ఇంకోటి తీసుకో, సమాధిలో ఉన్నాడు వీడు. అయితే ఇప్పుడు వాడికి ఏం తెలియలేదు, వాడికి ఏమీ తెలియలేదు అనుకున్నాడు. ఈయనకేం తెలిసింది? సమాధిలో 6 గంటలు కూర్చున్నారు. 6 గంటల కూర్చొని లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత వానికి డిఫరెన్స్ ఏముంది? ఆయనకి ఇంకోటి తెలీదు. ఈయనకి తన యొక్క ఏది భావనతో కూర్చున్నాడో ఆ భావనకి మినహాయించి అన్యమైంది ఉండదు. భావన లేనిది అవిద్య, భావన ఉన్నది విద్య. అదే అనమాట అక్కడ. ఇంకోటి అంతే అంతే, కారణమే. అది కారణమే, ఉండేవాడు. మరి ఏం తెలియదు, కారణమే. అది ఇప్పుడు అదే చెప్తున్నాడు అన్నమాట. కైవల్య దశలో అది లేదు కదా, వ్యాపార స్వరూపం ఉన్నారు కాబట్టి ఇక్కడ జ్ఞాతకు సంబంధం లేదు. అది అక్కడ తీసుకునేది, అది మనకి అక్కడ ఇచ్చింది. దాంట్లో ఇక్కడ ఒక పదం ఇచ్చాడు కదా, సర్వకరణ వియోగేచ కైవల్య సర్వవాదిభి అవిద్యాదోష వత్వాతాభ్యుగమాత్. అక్కడ సహజ ధర్మాన్ని వీడి అగ్ని ఎలాగుండదో ఈ ధర్మాన్ని వీడి ఇతను ఉంటాడు. ఇది అందుకే అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అవ్యయ. ఇక్కడ ఇది తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. నన్ను ఏవం సతి సంసారిత్వభావే శాస్త్ర ఆనర్దఖ్యాది దోష స్యాత్ చేతున్నా. ఇంతకుముందు కొన్ని వాక్యాలు చెప్పాడు పూర్వపక్షి. వాటిని అంటే ఇప్పుడు తీసి వరుసగా ఇస్తున్నాడు అనమాట. అయ్యా, సంసారిత్వ అభావం, సంసారము లేదు, సంసారిత్వము లేకపోతే ఈ ఉన్న శాస్త్రాలన్నీ అనర్ధక్యమే కదా, ఇంకెందుకు దండగా అంటాడు ఎవరు పూర్వపక్షి. ఇంకేం శాస్త్రం చదువుకోవడం? సంసారమే లేదు, సంసార అభావం ఉంది కాబట్టి ఆ సంసారానికి సంబంధించినవన్నీ అభావాలు ఉన్నాయి, ఇంకా శాస్త్రం ఎందుకు? ఇప్పుడు సంసారము కానీ సంసారిత్వము కానీ ఈ రెండు లేవనుకోండి, మానవుడు కానీ మానవత్వం కానీ అలాగా. ఈ క్షేత్రజ్ఞనికి ఈ రెండు లేదని చెప్పినప్పుడు ఇక శాస్త్రములతో పని ఏమి? ఇక శాస్త్రం పని లేదు. ఎందుకయ్యా? అప్పుడు శాస్త్రములకు అనర్థక్యము అంటే అది శాస్త్రాలకు అనర్థమే కదా అని అన్నారు. అందుకు నన్ను ఏవం సతి సంసారిత్వభావే శాస్త్ర అనర్థక్యాది దోషస్యాత్ అయిపోయింది అన్నారు. ఎవరు? పూర్వపక్షి. శాస్త్రాలకి అనర్థక్యం, ఇన్ని శాస్త్రాలు వాళ్ళు రాయడము, ఇది చదవడము మనం అన్నీ కూడా అనర్థం కదన్నారు. ఇది చేత్ నా అలాగైతే కాదు, అది వీలే పడదు. అనర్థక్యం ఇప్పుడు నేనే కాదయ్యా, అనర్థక్యం అనలేదు, అన్నీ సార్థకమని ఎంతమంది అన్నారు తెలుసా? సర్వై అభ్యుపగ తత్వాత్. అది మన ఇద్దరమే కాదు, ఇంకా ఎన్ని మతాలు ఉన్నాయో ఆ మతాల వాళ్ళందరూ కూడా శాస్త్రము అర్థవంతమైందని అంగీకరించినారు. ఇప్పుడేమో ఇక వాళ్ళు 100 మంది చెప్తున్న మాటలు కాకుండా నీ ఒక్కడో చెప్పిన మాట అనర్థక్యం చెప్తున్నావా? ఏమైనా ఉందా ఇది? ఇక నీ జ్ఞానం ఎంత ఉందో తెలుసుకో అంటున్నాడు అన్నమాట ఎవరో సిద్ధాంతి. అయితే కొన్ని దగ్గరలో ఉంటుంది అబద్ధమా సుబద్ధమా పదురాడు మాట పాటికి, ఇక్కడ ఆ మొక్క తీసుకోకూడదు. ఇక 10 మంది ఒకటే అంటుంటే ఇంకేమి వాడు దొంగతనం వచ్చేది అనుకోండి, 10 మంది వచ్చి ఈ దొంగ అన్నాడు, ఇప్పుడు ఏం చేస్తారు? 10 మంది సంతకాలు పెట్టిస్తారు దొంగ రూపు కూడా, ఆ సంగతి వేరు. అది వాస్తవ విచారించుకుంటూ చేసేది.
ఇది అలా కాదు, అందరూ విచారించి ఏమి శాస్త్రాలు అన్నటివి అనర్థక్యము లేదు అని చెప్తున్నాడు. సర్వైర్యాత్మవాది అంటే సర్వైహి, మళ్ళీ అక్కడేంటి హి అనేది కూడా పెట్టాడు మధ్యలో. నిశ్చయాత్మకముగా సర్వైహి ఆత్మవాదిభి అభ్యుపగత దోష నా ఏకేన పరిహస్యతే. నువ్వు తీసుకొచ్చిన దోషం ఉంది కదా, ఈ దోషానికి ఎవ్వడు పరిహారం, ఎందుకు అందరికీ కావాల్సి వచ్చింది శాస్త్రము. ఇప్పుడు ఎవడు దోషాన్ని పరిహరిస్తాడు? ఇప్పుడు మనలో ఒక దోషం ఉంది అన్నాడు, వాళ్ళు కూడా దోషం ఉంది, ఇప్పుడు ఈ దోషాన్ని పరిహరిస్తాడు అని ఊరు మూసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? ఎప్పుడు పరిహరిస్తాడు చెప్పండి? మనలో దోషం లేకుండా వాళ్ళు ఏమి, మనలో దోషం ఉండి వాళ్ళు దోషం లేకపోతే వాడు ఏం చేస్తాడు? పరిహారం. ఏ వాక్యానికైతే మనం వెళ్తూ ఉన్నామో ఆ వాక్య సంబంధం వీడికి దోషం ఉంది, వాడికి. వీడు 3 తిట్టాడు, వాడు 6 తిట్టాడు. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు ఏముంది? దోషం ఉందా లేదా? ఇప్పుడు వాడి దోషాన్ని అపహరించగలడా? వాడు వీడి దోషాలు తీయగలడా? 2 దోషాలతో ఉన్నాయి, ఇద్దరు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. పెద్ద మనిషి వచ్చాడు, నీ వల్ల దోషం వాడి వల్ల, ఎందుకు మీరు తగులాడుతుందంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఇది ఎవడు పరిహరింపజేస్తుంది కాదే కాదు. సామాన్య ఉదాహరణ అర్థమైంది కదా. ఇద్దరు వెళ్ళారు, పెద్ద మనిషి దగ్గర, నువ్వేమన్నా చెప్పు. నేను తిట్టాను, నువ్వేమన్నావు, నేను కొట్టాను. నువ్వెందుకు తిట్టావు, నువ్వెందుకు కొట్టావు? కొట్టి తిట్టడం నీ తప్పు, కొట్టడం వాడి తప్పు. ఇప్పుడు పరిహరించేది మొట్టమొదటి నువ్వు తిట్టడం నీ తప్పు. సరే తిట్టాడు కదా, కొట్టడం కూడా వాడి తప్పే. కాబట్టి ఇద్దరికి తప్పు అని పొమ్మంటాడు. ఇద్దరికి దోషం ఉందా లేదా? అది అంటే సామాన్య ఉదాహరణ. అలాగని శాస్త్రాలన్నీ కానీ వదిలిపెడితే ఆ శాస్త్రం దేనికైతే చెబుతూ ఉన్నదో, ప్రతి శాస్త్రం ఉదాహరణ చెబుతుంది కదా. ఇదేమో మనకి ఏకమే అద్వితీయ బ్రహ్మని ఈ శాస్త్రం చెబుతుంది. ఇకేమో నైయాకులకి పరమాణు అని చెబుతుంది. అది శాస్త్రం ఉందా లేదా? నువ్వు ఈ శాస్త్రం అనర్థక్యం అంటే వాడి శాస్త్రం అర్థం అవుతుందా లేదా? అప్పుడు మళ్ళీ వాళ్ళు ఉన్నారు ఏమి మన బుద్ధుడు వాళ్ళు, ఇక వాళ్ళు ఏం చెప్తారు మరి? పరిణామాన్ని వాళ్ళు చెప్తారు. శాస్త్రాన్ని వాడు భారతం రచించినారు, వీళ్ళు రచించారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు పరిహరించడానికి? వీళ్ళు అందరూ ఈ పరిహారం నీలో ఉంది, ఆ దోషం ఇందులో ఉంది, ఇక దాన్ని తీసుకొస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకి పైకి దాని విషయాలన్నీ, ఇప్పుడు విషయం అది, ఈ విచారం దాని మీద వస్తూ ఉంది. ఇది చెప్పుకొస్తూ ఉన్నాడు. అందుచేత సరే, ఇది కథం అభ్యుమత ఇది, అది ఏ విధంగా అంగీకరించారు అనుకుంటే, ముక్తాత్మానం హి సంసారిత్వ్యవహారభావ సర్వైః ఏవ ఆత్మవాదిభిః ఇష్యతే. అయ్యా, ముక్తాత్ముడైనటువంటి వాడికి సంసారం అనేది లేదు అని అందరూ చెప్పినారు. ఎవరి యొక్క శాస్త్ర ప్రకారంగా ఎవడు ముక్తిని పొందుతాడు అనేది ఉంది కదా. ప్రతివాడు నువ్వు పరమాణువు తెలుసుకో, అదే నీకు ముక్తి అంటాడు ఆయన. నువ్వు దేహాన్ని తెలుసుకో, ఇదే ముక్తి అంటాడు ఆయన. ఏదో ఒకటి తర్వాత సంగతి చూసుకోవచ్చు. ఆత్మను తెలుసుకో, ఇదే ముక్తి అంటాడు ఈయన. నీకు అన్ని వ్యవహారాలు చేసేది కాబట్టి, బుద్ధే కాబట్టి, విజ్ఞానం ఆత్మేతి బ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ అని విజ్ఞానం తెలుసుకో అంటాడు. ఈ విధంగా వాళ్ళకి అది కైవల్యం. ఎవరికి ఏది కైవల్యం? అది ఆ కైవల్యం అవునా కాదా అనేది మన శాస్త్రం ద్వారాగా మనం తెలుసుకుంటే అది కైవల్యమో బంధమో మనకు తెలుస్తుంది, ఫండమెంటల్ తెలుసుకుంటే. అందుకని సర్వైః సర్వైరే ఆత్మవాదిభిః ఇష్యతే. ఎప్పుడు ఇష్యతే? ముక్తాత్ముడికి సంసారము లేదు అని చెప్పేశారు. ఒకరు కాదు, అందరూ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఆత్మవాదులందరూ కూడా ముక్తులైన ఆత్మలకు సంసారము కానీ ఆ సంసార సంబంధము కానీ లేనే లేదు. మరి అటువంటి వారికి శాస్త్రం ఎప్పుడైతే ఆనర్ధక్య దోషము కలుగునని ఎవరు అంగీకరించలేదు. ఎవరైనా శాస్త్రము ఆనర్ధక్యం ఎవరైనా అంగీకరించారా? నువ్వు అంగీకరించి ఒప్పుకున్నా ఇప్పుడు నీది విరోధం, నువ్వు చెప్పిన దాంట్లో విరోధం ఉంది, నీ విరోధాన్ని నువ్వు పరిహారం చేసుకోవడం లేదు, మళ్ళీ ఇతర దాంట్లో విరోధం చూపెడుతూ ఉన్నా. సరే, ఈ 2 ఎలాగున్నాయి. మిగతా మతాలు ఎన్ని ఉన్నాయో ఆ మతాలన్నీ కూడా శాస్త్రం ఎక్కడ అనర్థక్యం అనలేదు. భగవంతుడు భగవద్గీతలు ఏం చెప్పాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితో. కాబట్టి చెప్పుకొచ్చారు. అనుభజ్ఞులు కూడా నీవు
శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ముమ్మాటికి నిజమించమని చెప్పినారు. అనేక మంది అందరూ శాస్త్రాన్ని ఎవరు కొట్టిపారారు. నువ్వు నీ ఏదో ఒక దోషం చేత నీకు ఆవరించింది నువ్వు తీసుకోకుండా దీనికి జ్ఞాతకి నువ్వు సంబంధం చేసి చేశావు. అయితే జ్ఞాత అసంసారి అని చెప్పినప్పుడు అసంసారి శాస్త్రం అవసరం చెబుతూ ఉన్నాం. అది ఎందుకు వద్దంటాం, ఎందుకు కావాలో చెప్పిపోతున్నాడు. ఇప్పుడు వ్యవహారాభ సర్వై దేవాత్మవాదిష్యతే నచ తేషాం శాస్త్ర ఆనర్దఖ్యాదోష ప్రాప్తి అభ్యుపగత నా అభ్యుగత శాస్త్రముల యొక్క అనర్ధక్యమైన దోష ప్రాప్తిని ఎవరునూ అంగీకరించలేదు. తథా ఆ విధంగా నహ క్షేత్రజ్ఞానం ఈశ్వర ఏకత్వే సతి శాస్త్ర ఆనర్ధిక్యం భవతి అవిద్యా విషయేచ అర్థవత్వం తదా ద్వైతినాం సర్వేషాం బంధావస్థాయామేవ శాస్త్రార్థవత్వం నా ముక్తావస్థాయామేవం. అయ్యా ద్వైతులు కూడా ఏమంటున్నారంటే బంధావస్థలో శాస్త్రములు అవసరమేని ముక్తావస్థలో శాస్త్రము అవసరం లేదన్నారు. నువ్వు ముక్తావస్థ రాకముందే నువ్వు ముక్తులు తెలియకముందే శాస్త్రాలని తీసేస్తావంటే ఎట్లాగా చెప్తున్నారు. ముక్తావస్థ ఎందు ఎవరు ద్వైతులు. ద్వైతులు అంటే ఏమిటి మనకి రెండు అంతే. ద్వైతులు అంటే ఎవరు మనకంటే భిన్నముగా ఒకటి ఉన్నారు అనుకోవడం, ఇది ద్వైతం. కాబట్టి అటువంటి వారి విషయం ఇప్పుడు చెప్తున్నారనమాట. మనకి ఏం చెప్తున్నారు, ద్వైత దర్శనం కలవారికి కూడా బంధావస్థలోనే శాస్త్రాదుల కర్తవ్యం. ముక్తావస్థ ఎవరికీ శాస్త్రం లేదు. ఎందుకు ముక్తావస్థ ఎందుకు శాస్త్రం ఎందుకు? శాస్త్రం పని ఏముంది ఇక్కడ? మా శాస్త్రం ఇప్పుడు నది దాటడాన్ని పడవ ఎక్కాం, నది దాటేసాం. ఇప్పుడు పడవతో ఏం పని ఉంది? ఉందా? ఇంకేం పని ఉంది చెప్పండి? ఎవరికి పని లేదు. దాటి మీద పడవద్దా? ఏదో ఆ ఒక్కరికి శాస్త్రం పని లేదు, మరి శాస్త్రం ఉండాలా లేదు. కాబట్టి వారికి పని లేదు. అది ఎప్పుడు ముక్తావస్థ అంటే ఏంటి? ఒడ్డుకి చేరిపోయాడు, అందుకు అవసరం లేదు. ఇప్పుడు బజార్లోకి వెళ్ళాం, ఇంటి దగ్గర ఈవేళ పూజ చేసుకోవాలి మనం, చక్కగా లిస్టు పట్టుకెళ్ళాం. లిస్టు తీసుకెళ్ళాం, సామాన్లు తెచ్చేసాం. సామాన్లు తేవడం మనకు అక్కడ ముక్తావస్థ. ఇంకా ఆ సీటు మరి ఎందుకు? ఇప్పుడు మనకి రాత్రిపూట లేచినాము, లైట్ ఉంటే నిద్ర పట్టదు. వీళ్ళు లేచి నీళ్ళు తాగడానికి లైట్ వేసినాడు, నీళ్ళు తాగేసినాడు. ఇప్పుడు ఏం చేసినాడు? లైట్ తీసేసినాడు. ఇప్పుడు ఇదేమిటిది? ముక్తావస్థ. ఈ విధంగా ముక్తావస్థలో శాస్త్రానికి సంబంధం అవసరం లేదు. వారికి శాస్త్రం సంబంధం లేని చెప్పి బద్ధావస్థలు కూడా శాస్త్రం పట్టుకోడు. ఎందుకంటే శాస్త్రం ఏం పని లేదు అంటాడు. ఇది శాస్త్రం పని లేకపోతే ఏమనుకుంటాడు? ఏది ఆత్మ ఏది అనాత్మ నిర్ణయం లేదు. ఇది అందుకోసమయ్యా ఇప్పుడు చెప్పబోతున్నాడు అన్నమాట. తథా ద్వైత బంధామోక్షస్తే పరమార్థతేవ వస్తుభూతే ద్వైతవాదినాం సర్వేషాం అత హేయోపాదేయ తత్సాధన సద్భావే శాస్త్రాది అర్థవత్వం స్యాత్. అద్వైతినాం పునః ద్వైతస్య అపరమార్థత్వాత్ అవిద్యాకృతత్వాత్ బంధావస్థాయాచ ఆత్మనో పరమార్థత్వే నిర్విషయత్వాచ్చ శాస్త్ర ఆనర్ధిక్యమితి చేత్ నా. ఇప్పుడు ఇంకోటి నీ మనసులో ఉండొచ్చు అంటున్నాడు. నీ మనసులో ఇంకొకటి ఉండొచ్చు, దాని ప్రకారంగా శాస్త్రం ఆనర్ధిక్యం అంటావేమో. ఇప్పుడు నేను చెప్పినాను, ఇది పోయింది, ఇక నీ మనసులో ఇంకోటి కావచ్చు. అదేమిటి? ఇంకోటి నీకు ఉండడానికే చెప్తున్నాడు. ఇప్పుడు ద్వైతవాదులందరికీ ఏమిటి? ఆత్మకు బంధ ముక్తావస్థ రెండును పరమార్థములే. వాళ్ళకి రెండు పరమార్థమే. వారికి అక్కడ రెండును పరమార్థత్వే అన్నారు కదా. అందుచేత ఏది ఇక్కడ బంధ ముక్తావస్థ రెండు పరమార్థములే. అప్పుడు రెండు ఏమైనాయి? యథార్థములైన. ఏది పరమార్థమో అదేమైంది? యథార్థమైంది. యథార్థమైతే ఎందుకు మరి ఇప్పుడు ఆ బంధాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బంధాన్ని మనం వదిలించుకోవాలంటే
ఏం చేయాలి? మోక్షాన్ని పొందాలి. బంధాన్ని వదిలించుకోవాలంటే మోక్షం కోసం రెండు పరమార్థాలు వాళ్ళకి ఏమి ఒకటే ఉంటుంది వాళ్ళ దైత్యం కాబట్టి రెండు ఉన్నాయన్నమాట. ఈయన సత్యమే, ఆయన సత్యమే. అక్కడ అసత్యం లేదు కదా. అది ఆ ఎదురుగా ఉన్నవాడు సత్యమే, ఎదురుగా ఉన్నాడని తెలుసుకోవడం ఈయన కూడా సత్యమే. అది అనమాట అండి అక్కడ. అందుకని చెప్తున్నారు ఇక్కడ, నన్ను ఆత్మన బంధముక్తావస్తే పరమార్థత ఏవా వస్తుభూతే ద్వైతవాదినాం సర్వేషాం ద్వైతవాదినాం బంధముక్తావస్థ పరమార్థత ఏవా. రెండు పరమార్థములే అంటే యథార్థములు. ఇక చెప్తూ ఉన్నాడు యథార్థం చెప్పేసి, అతః హేయోపాదేత సాధన సద్భావే శాస్త్రాది అర్థవత్వం స్యాత్. అందులో హేయము ఏది గ్రహించాలి, ఏది మనం విడిచిపెట్టాలి, ఉపాదేయం ఏది గ్రహించాలి అన్నటువంటి విషయాన్ని మనం తీసుకోవాలి అంటే చెప్తున్నారు. హేయ ఉపాదేహే తత్సాధన. వదిలిపెట్టడానికి ఏం సాధన, స్వీకరించడానికి ఏమి సాధన ఉండాలి అన్నప్పుడు శాస్త్రాది అర్థవత్వం స్యాత్. శాస్త్రాది ప్రయోజనం మనకి కావాలి. అద్వైతనాం పునః ద్వైతస్య అపరమార్థత్వాత్తు అవిద్యాకృతత్వాత్తు బంధావస్థాయశ్చ ఆత్మనః అపరమార్థత్వే నిర్విషయత్వాత్తు శాస్త్రానర్థికమితి చేత్. అయితే ఇప్పుడు చెప్తున్నారు అనమాట. వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ చెప్పి అద్వైతునికి శాస్త్రం అక్కర్లేదు కదా అని మళ్ళీ ఎత్తబోతున్నాడు. ఆ డిఫరెన్స్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనకి శాస్త్రములు ఎప్పుడైతే ఆవశ్యకములే అర్థవంతములు అవుతాయని దేనికోసము అనుకున్నా ఏది వదలాలి, ఏది తీసుకోవాలి అనడానికి ఏమిటి అందుకే చెప్పాడు కదా భగవంతుడు. ఏం చెప్పాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో. ఏది చేయదగినది, ఏది చేయరానిది, వీటి ఎందు శాస్త్రం మనకి అవసరం వచ్చింది. అయితే ఇప్పుడు అద్వైతులకు అట్లు కాదు అని చెప్తున్నాడు ఈయన తీసుకొచ్చి. ఎందుకు? వారికి ద్వైతం అనేది పరమార్థం కాదు. అర్థమైంది? ద్వైతం అనేది పరమార్థం ఎవరికి? వీరికి, ద్వైతవాదులకి. ద్వైతం పరమార్థం కాదంటారు ఎవరు? అద్వైతం అంటారు. కాబట్టయ్యా మరిప్పుడు ఆ ద్వైతం ఏమైంది? అవిద్య కల్పితం. నీ దృష్టిలో అద్వైతం ఏమైంది? అవిద్యా కల్పితం. అవిద్యా కల్పితం అవబట్టి ఇప్పుడు అందుచే నీకు శాస్త్రార్థులకి ఆనర్థిక్యం ప్రాప్తిస్తుంది అన్నాడు పూర్వపక్షి. అది మీకు అవిద్యా కల్పితం అయింది కాబట్టి నీకు అవిద్యా కల్పితం అయినప్పుడు శాస్త్రం మళ్ళీ నీకెందుకు? ఆనర్థిక్యం కదా అని అంటూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన మాటకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు శాస్త్ర ఆనర్థ్యక్యమితి చేత్ అలా అన్నావంటే అది మాత్రం కాదు అంటాడు. చేన్నా అంటే నువ్వు చెప్పిన విషయమో సరిపోయి. ఎందుకు? ఆత్మన అవస్థాభేదవత్వ అనుపపత్తే. అది ముఖ్యమైన ఆ ముక్కతో ఖండించాడు. ఆత్మకి అవస్థాభేదం అనేది సంభవింపదు. మొట్టమొదటి చెప్పేశాడు. ఇప్పుడు ఎవరైనా చెప్తాడు, అయ్యా వెళ్ళాడు ఊరికి, పని మీద పంపాడు, కొన్ని పనులు కావాలని. ఆ పనులు చాలా కష్టమే, అవి చేసుకొని రావడం అన్నీ చాలా కష్టం. కానీ వీడు రాగానే అడుగుతాడు, ఆ పని అయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ ఆ పురాణం వల్ల ముందు చెప్పడు, అయితే అయిందని చెప్తాడు, లేదా అవలేదని చెప్పేస్తాడు. ఇప్పుడు ఎందుకు అవ్వలేదన్నా మళ్ళీ పురాణం చెప్పాలి. ఎలా జరిగావయ్యా? అది నేను అవుతుంది అనుకున్నా, దృష్టిలో నువ్వు వెళ్ళి సాధించుకొచ్చావు అని అంటే ఇప్పుడు దీనికి చెప్పాలి. అందుకని మొట్టమొదట శాంతికి ముందు ఏమైందో చెప్పు, నువ్వు ఆ పురాణం వల్ల లోపు. ఇప్పుడు అసలు చిరాగ్గా ఉందంటాడే పురాణం చెబితే మన. అందుకని ముందు చెప్పేస్తాడు. ఈ ముందు చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ఆత్మకి అవస్థాభేదం సంభవింపదు. అయిపోయి ఆత్మకి అవస్థాభేదం, ఆత్మన అవస్థాభేదవత్వ అనుపపత్తి. ఇది తావత్తు ఆత్మన బంధముక్తావస్తే యుగపత్స్యాతాం క్రమేణవా. ఇప్పుడు ఏదైతే చెప్పాడో ద్వైతుల ఆత్మకు బంధముక్తావస్థలు పారమార్థికులు చెప్తున్నారు, అంతే కదా.
బంధముక్త అవస్థలో పారమార్థికం చెబుతుంది. అయితే ఈ బంధముక్త అవస్థలని చెప్పినారు. బంధావస్థ ముక్తావస్థ రెండూ పరమార్థం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మనకి బంధావస్థ పరమార్థమే, ఏమే ముక్తావస్థ పరమార్థం. నువ్వు చెప్పే దాంట్లో ఏముందంటే అవస్థ చెప్పినావు. ఏమే అవస్థ, అవస్థ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి 3 అవస్థలు. కొంతమంది అంటే నేను నానా అవస్థలు పడుతున్నాను అంటాడు. అది మళ్ళీ అర్థం. నేను నానా అవస్థలు పడ్డానే రాత్రి అంతా అంటాడు స్వప్నంలో. అందులో మళ్ళీ నానా అవస్థలు, ఇవి జాగ్రత్తలో నానా అవస్థలు. అందుకే అవస్థలు ఎన్ని అంటే ఏం చెప్పాలి? 3 అనే అవస్థలు చాలా ఉంటాయి అనాలి. 3 అవస్థలు. 3 అవస్థలు ఒకసారి వస్తాయా? అది అన్నమాట. ఇప్పుడు అది ప్రశ్న. 3 అవస్థలు ఉన్నారు అందరు. 3 అవస్థలు అంటే ఇప్పుడు ఉదయం పూట ఒకటి అంటాడు. ఇప్పుడు అవస్థలు ఒక అవస్థకి ఒక అవస్థకి భేదం. ఇంకోటి అనొచ్చు రాత్రి ఒక అవస్థ పగలొక అవస్థ అని మనం అనుకోవచ్చు. రాత్రి ఒక అవస్థ పగలొక అవస్థ. ఇది పరిగరాదు ఇక్కడ. రాత్రి పగలేదు. నైట్ డ్యూటీ చేసేవాడు పోతాడు ఎక్కడికి, అప్పటికి నైట్ డ్యూటీ పడింది. వాడికి పగలు ఇప్పుడు పడింది. అయితే పగలు మన జాగ్రత్త అవస్థ అని రాత్రి నిద్రావస్థని తీసుకున్నాం అనుకోండి, వాడికి ఇప్పుడు అది జాగ్రత్త వస్తుంది. వాడు తెల్లారిలో వచ్చి పడుకోటాడు, వాడు నిద్రావస్థ ఉంటుంది. అందుకని అవస్థ 3 ఏమిటి? మనం జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త అవస్థ. 10 గంటల్లో జాగ్రత్తగా ఉన్న తెల్లవారు లేచి బాగా టిఫిన్ చేశాడు పేగమయ్య, ఇంక నిద్ర వచ్చి పడుకోనాడు. ఇప్పుడు స్వప్న నిద్రావస్థ వచ్చేసింది. ఒకే టైంలో ఉదయం లేచి 12 గంటల ముందే 3 అవస్థలు పొందుతాడు. టిఫిన్ చేసి పడుకుంటాడు. పడుకోగానే బరువుగా ఉంది, ఏదేదో స్వప్నాలు వచ్చినాయి, కాసేపు పోయింది, బాగా నిద్ర పెట్టేసింది. ఇప్పుడు ఏమైంది? 3 అవస్థలు. 3 అవస్థలు ఒకే సమయం ఎప్పుడు రావు. అది కావాలి, అది చెప్పబోతున్నాడు. 3 అవస్థలు ఒక్క సమయంలో రావు. అవస్థ భేదం ఉంటుందా లేదా? ఉంటుంది. అది అయ్యా. ఇక వాళ్ళు బంధావం ముక్తావస్థ రెండూ పారమార్థికం అని చెప్పారంటున్నా కదా. మరి పారమార్థికములు కదా. అయితే ఈ పారమార్థికమైన అవస్థలు యుగపత్ శతాం క్రమేణ వా. అది యుగపత్ అంటే ఒకేసారి బంధం ముక్త 2 అవస్థలు వస్తాయా? క్రమేణ అంటే క్రమంగా వస్తాయి. ఒకదాంతో ఒకటి వస్తుంది చెప్పమన్నాడు. ఏమంటా బంధముక్త అవస్థ మనకి జాగ్రత్త స్వప్న అవస్థలు 2 ఒకసారి వస్తాయా? రావు. ఈ అవస్థ వేరు, ఆ అవస్థ వేరు. యవనము ముసలితనం ఈ అవస్థలు 2 ఒకసారి ఉంటాయా? ఉండవు. యవనం వేరు, వార్ధక్యం ఆ అవస్థ వేరు, ఈ అవస్థ వేరు. అది ఆ విధంగా మరి ఈ విధంగా ప్రాప్తిస్తాయా అని ప్రశ్న వేస్తున్నారు. ఎవరు? సిద్ధాంతి పూర్వపక్షికి అంటున్నాడు. అందుచేత వీటి స్థితిగతులు కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మన స్థితిగతులు కూడా బంధావస్థ స్థితి వేరు, ముక్తావస్థ స్థితి వేరు. ఈ 2 భిన్న భిన్నంగా ఉంటాయి. ఇవి ఎన్ని 2 భిన్న భిన్నంగా చీకటి వెలుతురు ఒకసారి చూశానంటాడు ఒకడు. ఇది లోకానికి బాగుంటుందా? చీకటి వెలుతురు ఒకసారి చూస్తాడు. ఇంట్లో చీకటి వెలుతురు ఒకసారి చూస్తాడా? చీకటి ఉన్న అవస్థ వేరు, వెలుతురు వచ్చే అవస్థ వేరు. అందుచేత ఇది ముఖ్యమైనవా యుగపత్తావత్ విరోధాత్ న సంభవతి. నువ్వు ఒకవేళ ఒకేసారి అన్నావనుకో, ఒక్కని ఎండే 2 ఒకేసారి సంభవించావనుకో, అదేమీ వీలు పడదు. అది లోక విరుద్ధం. నేను నిద్రపోతున్నాను, జాగ్రత్తలో ఉన్నాను, నేను నిద్రపోతే నీ మాటలు వింటాను అంటాడు ఒకడు. నిద్రపోయేటాడు వాడు మొక్క వింటాడు. అది నిద్ర ఏమిటి? అది నిద్ర శ్రీకృష్ణుడు నిద్రలాగా ఉంటుంది అనమాట. ఆ నిద్రపోయేటట్టే ఒకటి రావడం చూసినాడు, ఆయన రావడం చూసినాడు. ఎవరు చూసినాడు. తర్వాత అంటాడా ఎప్పుడు వచ్చావు అంటాడు. ఆయన అనుకుంటాడు. మనం అయ్యా నువ్వు బాగా నిద్రపోయావు అంటుంటే మనకెవరురా? అయ్యా నిద్రపోయి అనుకుంటా. నిద్రపోతే వింటూనే ఉన్నాను మేము మాట్లాడి. నిద్రపోయిండే ఇంకా నేను విశ్రాంతి తీసుకొని వింటుండే బాగుంటుంది. కానీ
నిద్రపోయి వింటున్నాను అంటే బాగుంటుంది. నేను నిద్రపోయి ఉంటాను, నిద్రపోయి ఉండవు ఇంతవరకు ఎవడు లేదు. నిద్రపోయేవాడు వినేవాడు ఇక్కడ తెలియదు, పక్కన చప్పుడు అవుతుంటే వాడికి తెలియదు. నేను అన్ని మాటలు నీకు తెలిసి అంటే నువ్వు నిద్రపోతున్నా ఉన్నావా అంటే ఆ విధంగా ఒకేసారి బాధముక్త అవసరం రెండు కూడా సెట్టింగ్ లేవు. ఇవి ఒక్కని ఎందే పరస్పర విరుద్ధములవటి వలన సంభవాలు కావు అది చెప్పేశాడనమాట. యుగపత్తు తావత్ విరోధాత్తు రెండిటికి న సంభవత. స్థితిగతి ఇవ ఏకస్మిన్ క్రమభావిత్వే చ నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగ. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడనమాట. నిమిత్తత్వే చ స్వతః అభావాత్ అపరమార్థత్ ప్రసంగ తదాచ సతి అభ్యుపగమ హాని అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కానీ బంధముక్తావస్థలు పరస్పర విరుద్ధములు కాబట్టి ఆత్మకి ఒకే సమయాన్ని ప్రాప్తించవు. మరి అలా కాకుండా ఒకటి తర్వాత ఒకటి ప్రాప్తిస్తుంది అంటావా? చెప్పు ఏ పూర్వపక్షి. ఇప్పుడు కంచు ద్వైతుడేమో రెండు ఒకేసారి ఉంటాయి అంటాడు. ఈ రెండు మొదట క్రమం ఉందా అక్రమమా? సరే నువ్వు క్రమం ఉన్నదంటే వేరే వేరు. యుగపత్ ఒకసారి అన్నావంటే కుదరదు. క్రమం ఉన్నది అంటావా? సరే క్రమం ఉన్నదంటే క్రమ ప్రాప్తి అంటావా అంటే ఆ విధంగా ప్రాప్తించడానికి కారణం చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ శాస్త్రం అనర్థిక్యం అన్నాడు కదా, అందుకని అన్నమాట ఇప్పుడు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు క్రమంగా వస్తుంది అంటే ఏ క్రమం అది? దానికి ఒక కారణం చెప్పాలి వద్దా? ముందు బంధము, తర్వాత మోక్షము. ముందు బంధం కోసం, తర్వాత మోక్షం కోసం. అంటే బంధం వదిలిపోవడానికి కానీ మోక్షం రావడానికి కానీ రెండిటికి నీకు ఎలాగ వదిలిపోయిందయ్యా? నీకు వాళ్ళిద్దరు చేతులు కట్టారు కదా, ఆ బంధం నీకు ఎలాగ వదిలిపోయింది? కారణం చెప్పు అంటాడు వాడు. కారణం ఉండాలి లేదా? వీడికేమో రెండు ఇనప గొలుసులు వేసేసినాడు. మరి తెల్లారేసరికి వీళ్ళు చూశాడు ఎవడు? పోలీసు. గొలుసులు లేవు. కాక ఇది మంత్రమా ఈ మాయ? ఏదో ఒక కారణం మంత్రమైన ఉండాలా, మాయైన ఉండాలా, ఏదో ఒక కారణం ఉండాలి. అందుచేత అట్లు ప్రాప్తి కారణం చెప్పాలా వద్దా? మరి కారణం లేకుండా నిష్కారణంగా ఏదైనా ప్రాప్తిస్తుంది అంటావా? నిష్కారణంగా ప్రాప్తిస్తుందా? ఏదైనా ఒకటి నువ్వు తపస్సైనా చేసుకొని నా తపశక్తి చేత నేను లేకపోయినా పోగొట్టుకున్నానా? ఏదో కారణం లేకుండా అవదు. లేదు ఎవరికో అర్ధరాత్రి ఫోన్ చేసి వాడికి ₹1,00,000 ఇచ్చి వాడి చేతి ఇప్పించేనా? ఇప్పించుకోవాలి. కారణం లేకుండా కార్యం ఎప్పుడు జరగదు. సరే, ఈ విధంగా ప్రాప్తికి కారణం చెప్పాల్సి ఉంటుంది. కారణం లేక ఎప్పుడు నిష్కారణంగా ఏది ప్రాప్తిస్తుందో అది అది ప్రాప్తించిన దాన్ని విడిచితే ఎట్లు శక్యమవుతుంది? ఇప్పుడు కారణం లేకుండా కార్యం అనేది ఆ బంధాన్ని విడిచడానికి ఎప్పుడు శక్యమవుతుంది? కారణం అనేది ఉండవలసిందే. ఇప్పుడు అర్థమైంది కదా. నాకు కారణం లేదు, నాకు ఈ కార్యం బంధం విడిపోయింది అంటే అది ఎప్పుడు శక్యం కాదు. కారణం పోయినా కార్యం ఎప్పుడు లేదు. మట్టి ఉంటేనే కొండ అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పి క్రమభావిత్వే నిర్నిమిత్తత్వే స్థితిగతి చెప్పి క్రమభావిత్వే చ నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగ. అక్కడ ఏం చెప్పుకొచ్చాడు? అనిర్మోక్ష ప్రసంగం. ఎట్లా అంటే నువ్వు అట్లా కాకుండా దానికి కారణము కలదు అని అన్నావు అనుకో. సరే, అది ఆ సకారణంగానే మనకి ప్రాప్తిస్తుంది అంటా. కారణం ఉంది, కారణం సహితంగా నాకు ప్రాప్తిస్తుంది అంటావు అనుకో. అప్పుడు ఏమైపోయింది? నీకు బంధమోక్షాలకి ఒక నిమిత్తం అనేది ఏర్పడిపోయింది. నిమిత్తం అనేది ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఆత్మకి ఈ బంధముక్తావస్థలన్నీ వస్తుతః లేవని అంగీకరింపడం అవుతుంది. ఇప్పుడు పరమాత్మకి బంధముక్తావస్థలు లేవు. మరి ఇప్పుడు బంధముక్తావస్థ రెండు వాళ్ళకున్నాయి. అద్వైతంలో బంధావస్థ లేదు, ముక్తావస్థ లేదు. ద్వైతంలో రెండు ఉన్నాయి. బంధావస్థ ఉంది, ముక్తావస్థ ఉంది. అందుచేత ఇప్పుడు దాన్ని సెటిల్ చేస్తున్నాం లాస్ట్కి. ఇప్పుడు ఏమైంది? మరి ఇప్పుడు మనకి ఈ విధంగా బంధముక్తావస్థ వస్తుతః లేవని
అంగీకరింపవాలని చెప్పుకొచ్చాం. అట్లా అంగీకరించినట్టయితే ఎట్లా అంగీకరిస్తే అవి అపమార్థములు కావలేను. ఇప్పుడంటే మనకి పాయింట్ ఇక్కడ ఈ మొక్కే మనం తెలుసుకోవాలి, అంతే, ఇంకేమీ లేదు దీని అంతటికి. నిర్నిమిత్తత్వే సతి అనిర్మోక్ష ప్రసంగ, అనిర్మిత్తత్వే సతి స్వతాభావ ప్రసంగ. రెండు, ఇటెల్లా నీకు దోషం వస్తుంది, అటెల్లా నీకు దోషం వస్తుంది. ఆ దోషాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ఎట్లాగంటే ఎప్పుడైతే కారణము లేకుండా ఈ మోక్ష బంధం అనేది విడిపోయింది అంటున్నావో అది అనడానికి శక్యమో కాదు. అలా కాకుండా దానికి ఒక కారణం కలదంటావా? ఆ కారణంగానే అది ప్రాప్తించాలి. మనకి బంధం కానీ నీకు కారణం ఏమీ లేదయా, బంధం విడిపోయిందంటే కారణంతో సహా బంధం రావాలి, మనకి ప్రాప్తించాలి. అది పాయింట్, అక్కడ ఇంకేలే. అదే బంధం ఉండాలి, కారణంతో ప్రాప్తించాలి. అందుకని నీకు అది వీలుపడదు. సకారణమైన ప్రాప్తి అందువా, కానీ బంధమోక్షులన్నీ నిమిత్తములు ఒకటి చేసి ఆత్మకి బంధముక్త వస్తుత లేవని అంగీకరింపాలి. అందుచేత అయ్యా నువ్వు అట్లా అంగీకరిస్తే ఏమైపోద్ది? ఇక అపరమార్థమే కానీ పరమార్థమే లేదు. అందుచేత ఆత్మకు బంధముక్త వస్తువులు పరమార్థములని చెప్పి ద్వైత సిద్ధాంతాన్ని భంగం కలుగుతుంది చెప్పుకొచ్చాడు. ద్వైత సిద్ధాంతంలో ఈ రెండు ఉన్నాయి అంటున్నాడు కదా. మరి ఈ రెండు ఉంటే ఇప్పుడు సాధనం అనేది సమాప్తి ఎప్పుడు కాదు. నువ్వు సాధనం లేకుండా నువ్వెట్లా, నువ్వు ఒకటి బంధము, ఈ మొట్టమొదట బంధం వదలనికి ఒక సాధన ఉండాలి. నువ్వు సాధన ఏమి ఒప్పుకోవడంలే. అందుచేత నువ్వు శాస్త్రానర్థక్యం ఏది చెప్పినావో అది అనర్థం అక్కడ ముడిపెట్టాలి. అది మళ్ళీ తీసుకొస్తాడు, దాన్ని తీసుకొచ్చి వదులుతాడు. అందుకని ఏమిటంటే ఇక్కడ మనకి ఏంటైతే మరి శాస్త్రం మనం నేర్చుకున్నప్పుడు దేనికి బంధం దేనికి ముక్తి మన సిద్ధాంతంలో. ఇప్పుడు వాని సిద్ధాంతం చెప్పుకొచ్చాం. ఇప్పుడు మన సిద్ధాంతంలో బంధం ముక్తి దేనికోసం? నా బంధో నా మోక్ష చెప్పేసాడు. ఆత్మకు బంధము లేదు, మోక్షము లేదు. మరి ఎన్నాళ్ళు ప్రయత్నం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? మన అంతఃకరణానికే బంధం, అంతఃకరణానికే మోక్షం. అయిందా? అయితే మనకి రెండు లేవు. అయితే నీకు రెండు లేవు అన్నావు కాబట్టి నీకు ఇంక శాస్త్రంతో పని లేదంటే అంతకుముందు అంతఃకరణమునున్నటువంటి అవిద్య ఏదుందో ఆ అవిద్య దోషగ్రస్తం చేత ఇది అనాత్మ, ఇది ఆత్మ అన్నటువంటి నిర్ధారణే నీకు లేకపోయింది. అది నిర్ధారణ జరగడానికి ఏముండాలి? శాస్త్రము ఆవశ్యకం ఉండాలి. ఇది శాస్త్రం దేనికయ్యా, గురువులు దేనికి అంటే వాస్తవకు మనకి తెలుసుకోవాలి. ఈ మూడు దోషాలతో మనం గ్రస్తం అయిపోతున్నాం. మూడు దోషాలతో ఒకటి ఇంకోటి అనుకుంటున్నాం, ఒకదానిని ఇంకొకటి చూస్తూ ఉంటున్నాం. అందుచేత మనకి ఇప్పుడేమిటి, ఈ మూడు దోషాలు గ్రస్తం పోవాలి అంటే దానికోసం ఉండాలి. దేనికి? అక్కడేమో కనబడిన దానికి అది కరెక్ట్ అయిన జ్ఞానం ఉండాలి. ఇక్కడేమో తిమిరి దోషం పోవడానికి దీనికి తగిన ఔషధం ఉండాలి. దీనికి తగిన ఔషధం ఉండాలి. ఇంకేముండాలి మరి మనకి? దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒకటి ఏమిటి మనం అనుకున్నాం ఇందాక, అగ్రహణం. రెండోది ఏమిటి? అన్యదాగ్రహణం. ఇంకోటి ఏమిటి? విపరీత. అది విపరీతం. ఇప్పుడు ఆయనకి కూడా ఎవరు శుక్రుడు వారికి ఏది వచ్చింది లాస్ట్కి? జనక మహర్షి ఇంత విన్నాడు. ఇంత విన్నా ఆయన విపరీత బుద్ధి పోలే. విపరీత బుద్ధి పోలే. ఏ విపరీత బుద్ధి ఆయనకి పోయింది? ఆత్మజ్ఞానం చెప్పినారు, ఆత్మకే కనపడడం లేదు, ఆత్మ శరీరంలాగానే కనపడుతూ ఉన్నది. అందుకని నీకు విపరీత బుద్ధి పోవాలంటే నిధిధ్యాస చేయమన్నాడు. నీకు విపరీత బుద్ధి పోవాలంటే నిధిధ్యాస చేయమన్నాడు. అది విపరీత బుద్ధి నీకు అప్పుడు పోతుంది. లేకపోతే ఈ ముక్క మా నాన్నగారు కూడా చెప్పారన్నారు. ఎవరు? శుకుడు. జనకుడి దగ్గర హే తత్వమసి శ్వేతకేతుని వాక్యం ఇది మా నాన్నగారు కూడా చెప్పినారు. చెప్పినా నాకు ఆత్మగా ఏమీ కనపడటమే లేదు. నాకు ఆత్మగా ఏమీ కనపడటం లేదు. ఇవన్నీ మామూలు చెట్లుగా కనపడుతున్నాయి, పుట్టలు కనపడుతున్నాయి, జంతువులుగా కనపడుతున్నాయి. ఇందులో ఆత్మ ఇది నాకు కనయబడలేదు అంటాడు. అప్పుడు నువ్వు నిధిధ్యాస చేయమంటాడు. అందుకు నిర్వికల్పక సమాధిన స్ఫుటం బ్రహ్మతత్వం అవగమ్యతే. నిర్వికల్పక సమాధి అంటే అక్కడ విచారణాత్మకమైన విజ్ఞానమైన
సమాధి. అది నిర్వికల్పం అంటే అక్కడ ఏమిటి, అలా కూర్చోవడం కాదు. ఏదైతే అనుకున్నాడో ఆ యొక్క స్మరణజన్యమైన సమాధి, అది విచారణాత్మకమైనటువంటిది. స్మరణజన్యమైన ఆత్మ, ఆ జ్ఞానం. అది ఆ జ్ఞానం వలన ఏం కలిగింది, ఒట్టిగా కూర్చొని ఎన్నో కూర్చొని లాభం లేదు. విచారం లేకుండా, నిర్ధారితం లేకుండా మనం ఏదో ధ్యానంలో అర్చేపు కూర్చోవడం, మళ్ళీ అలా కూర్చొని లేచిపోవడం, అలా లేచిపోవడం వల్ల మనకి విపరీత బుద్ధులు పోవు. అర్థమైంది? విపరీత బుద్ధి అంటే లోకంలో విపరీత బుద్ధులు కావు. అర్థమైందా? ఇవన్నీ నా మీద విపరీత బుద్ధులు అంటారు, అది వేరు. ఇక్కడ మనది ఎవరో మనం ఏమంచవేక ఆత్మ ఆత్మ అంటున్నారు అందరూ. ఆత్మ శరీరం ఎప్పుడైనా ఆత్మ అవుతుందా? శరీరం ఆత్మ కాదు. ఇప్పుడు ఎవరు ఆత్మ? మరి శరీరం ఆత్మ కాదంటే మంచిదే. శరీరము ఆత్మ కాకుండా ఉంటుందంటే మనం జ్ఞానం ఏంటి, శరీరం ఆత్మ కాదు, శరీరం భిన్నమైంది ఆత్మ అనుకుంటే జ్ఞానం. శరీరం ఆత్మ కాదంటే ఎట్లా అని ప్రశ్న వేస్తే ఏమైంది మరి? ఇప్పుడు అటు నుంచి విపరీతం. ఇప్పుడు శరీరము ఆత్మ కాకుండా ఎట్లా విపరీతం ఎప్పుడైంది? ఆయనకి ఎదురుగా చూస్తున్నాడు, పచ్చగా కనబడుతుంది. అన్యదా భావన వేరు. ఇప్పుడు అన్యదా భావన వేరు, విపరీత భావన వేరు. అన్యదా భావన ఇంద్రియ దోషం వల్ల వచ్చింది కదా, అది అక్కడ చెప్పుకొచ్చాడు కాదు, విపరీత భావన. అందుచేత ఇప్పుడు మనకి ఎన్ని చదివి ఎన్ని పోయినా మరి ఆ భావన రావాలంటే, అది మారాలంటే ఏమి అంతఃకరణంలో మారాలి. అది ఇంద్రియం కదా. ఏది ఇప్పుడు ఇంద్రియం అంటే ఇది నేత్రేంద్రియం, అది లోపల మనసేంద్రియం. ఇంద్రియం కరణం కాంతి ఏముంది. అందుచేత మనం ఈ జ్ఞానం ద్వారా మనకి బంధమోక్షాలు ఎక్కడ ఉంటాయంటే, మన ఏ మనుష్యానం కారణం బంధమోక్షయో అని చెప్పేసింది. ఏమి ఉపనిషత్తు. బంధానికి కారణం మనస్సే, ముక్తికి కారణం మనస్సే. అందుకు ఎప్పుడైతే నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపును సచిదానంద స్వరూపాన్ని అన్నటువంటిది మనకి దృఢం అవుతుందో అప్పుడు మనకేమైంది? మనం ఎవరమని తెలుసుకున్నాం కాబట్టి అప్పుడు మనకి బంధము లేదు, మోక్షం ఏదీ లేదు. ఏ గ్రహణం అప్పుడు మళ్ళీ ఏమంట, అప్పుడు బంధము లేదు, మోక్షము లేదు. మోక్షం అనేది, మోక్షం అంటే ఏమిటి? వదిలిపెట్టడం. ఏ వదిలిపెట్టడము? ఈ మూడు వదిలిపెట్టడం. ఏమిటి? అనిదాగ్రహణము, అగ్రహణము, విపరీతము. ఇప్పుడు మోక్షం మాకు ఏది వదిలిపెడితే, ఇంట్లో ఏది వదిలిపెడితే మోక్షం వస్తుందంట. ఏది వదిలిపెట్టినా మోక్షం రాదు. ఇంట్లో వదిలిపెడితే మోక్షం వస్తుంది, ఒంట్లో వదిలిపెడితే మోక్షం. ఇంట్లో వదిలిపెట్టాం మంద ఇది. మనకంత మన తర్వాత ఇది రాసి పెట్టేసే ఉన్నాడు ఎవరిదో. ఇది మనం వదిలిపెట్టకపోయినా వాడు తీసుకుంటాడు. అందుచేత ఈ విధంగా విచారణాత్మకమైనటువంటి ఆ మోక్ష స్థితిని మనకి దైవం అనుగ్రహించారు.